మొత్తం మీద ఇప్పుడు విజన్ 2050తో ముందుకెళ్తాం. 100% అర్బన్, సెమీ అర్బన్, తర్వాత రూరల్, అంటే ఇట్లా అంటే ఇక్కడ పట్టణము, తర్వాత పట్టణము, గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలుగా, తర్వాత గ్రామీణ ప్రాంతాలుగా 3 క్లస్టర్లుగా విభజించి పాలన కొనసాగిస్తాం. 100% 2050 లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అయితే నేను మేధావిని చెప్పను, తర్వాత అపర మేధావి అని చెప్పుకున్నటువంటి కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టుని, తర్వాత మేడిగడ్డ పరిస్థితి ఏమైందో నాకు అంటే మీరందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి అటువంటిది ఏమొద్దు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అనుభవాలు, వాళ్ళు చేసినటువంటి పనితీరు, ఆ తర్వాత మేము ఎలా చేయాలని చెప్పేసి దానిపైన ముందుకెళ్తాం. 100% అనుభవజ్ఞులు, తర్వాత నిపుణుల యొక్క సలహాలు, సూచనలు 100% తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి బాటలు వేయాలి, తర్వాత ఏం చేయాలి, ప్రజలకు సంబంధించి ఎవరెవరు ఎట్లా గోసపడుతున్నారు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానిపైన ప్రధానంగా నిపుణుల సలహాలు 100% తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇక మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం అంటే మహిళలకు మంచి చేసినాం, తర్వాత మహిళా సాధికారత కోసం కృషి చేసినామని చెప్పినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా మహిళలకు పావలా వడ్డీ కానీ, తర్వాత ఇక్కడ వడ్డీ లేని రుణాలు కానీ ఎక్కడ ఇవ్వకుండా మహిళలను నట్టేట ముంచేసింది. కాబట్టి 100% ఇప్పుడు మళ్ళీ కూడా మహిళా సాధికారత కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. అయితే కేంద్రంలో 3వసారి అధికారంలోకి మేమే వస్తాం, అందుకనే పలు దేశాలు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. అంటే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి ప్రపంచ దేశాలని అనుకుంటున్నాయి, అందుకనే నన్ను అన్ని దేశాలు కూడా ఆహ్వానిస్తున్నాయి ఇప్పుడు కూడా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే నాకు 3వసారి ప్రధానమంత్రి పదవిలో ఉండాలని చెప్పేసి నాకు లేదు. అయినప్పటికీ అందరికీ ఇల్లు కావాలంటే, అందరికీ పేదవాడికి ఇల్లు కావాలంటే నేను అక్కడ ఆ పరిస్థితిలో అక్కడ ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక మేడిగడ్డ పరిస్థితి మొత్తం దారుణంగా మారిపోయింది. ఇక అక్కడ నీళ్లు నింపే పరిస్థితి లేదు. ఇక మరోవైపు ఎల్ఎన్టీ అంటే ఈ ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నో కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ ఉంది కదా, ఆ ఎల్ఎన్టీ చుట్టూ కూడా మొత్తం కూడా ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆ తర్వాతి స్థానంలో అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే టైమ్స్ నౌ వాళ్ళు సర్వేలో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే లేదండి. ఇక నవీన్ పట్నాయక్ సింపుల్ సిటీగా ఉంటాడు కదన్న, చాలా సాదా సీదా మనిషి కాబట్టి ఒకసారి మేడారం జాతర గురించి చెప్పుకోవాలి. 21 తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి మేడారం జాతర, అంటే ఇక్కడ చిలకలగుట్ట నుంచి మేడారం సమ్మక్క సారక్క గద్దెల వరకు వెళ్ళని తీసుకొస్తారు, దేవతలను తీసుకొచ్చేసి ఒక తంతు ఉంటుంది కాబట్టి మేడారం జాతరకు భారీగా భక్తులు వస్తూ ఉన్నారంట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అయితే హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈసారి. హెలికాప్టర్ ప్రయాణములు కూడా హైదరాబాద్ నుంచి అయితే 1,00,000 వరకు, అంటే 98,000 చిల్లర అంటున్నారు వాళ్ళు, కానీ ₹1,00,000. ఒకవేళ ఇక్కడ హన్మకొండ నుంచి పోవాలనుకుంటే 28,930 అట్లుండదంట. సార్ వెలుగు దినపత్రిక చూద్దాం. మేడారానికి పోటెత్తిన భక్తులు, ముందస్తు మొక్కులు చెల్లింపులు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది దర్శనం. మరో 2 రోజుల్లో మహాజాతర ప్రారంభం. ఏర్పాట్లపై నేడు అధికారులతో మంత్రుల రివ్యూ. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. ప్రారంభానికి ఇంకా 2 రోజులే ఉండడంతో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. ఊరట్టం, తాడ్వాయి, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలన్నీ వెహికల్స్ తో నిండిపోయాయి. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు నడిపిస్తున్నది. 1000 మంది పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో గద్దెల వరకు అనుమతించలేదు. అయితే లాస్ట్ టైం ఏం జరిగిందన్న అంటే, నేను ఇక ప్రతి 2 years ఒకసారి నేను కూడా చిన్నప్పటి నుంచి పోతా ఉన్నా. విఐపి పాసులు విచ్చలు విడిగిచ్చేది. ఆ విఐపి పాసులు విచ్చలు విడిగిచ్చుడుతో సామాన్య పబ్లిక్ మస్తు ఇబ్బంది అయి విఐపి కూడా ఇక తోసుకునుడు తీసుకునుడు ఇట్లా జరిగేది. సీతక్కను నిన్న మనమే కాంటాక్ట్ కావడం జరిగింది. అక్క మరి ఏమన్నా విఐపి పాసులు ఇస్తున్నారా అంటే, మీడియా పాసులు తప్ప విఐపి పాసులు లేవు తమ్మి అన్నది.
అంటే నిజంగా హెడ్స్ అప్. మేము ఆలోచించేది ప్రజల కోసం, పేద ప్రజల కోసం చూడాలి తప్ప నిజమైన భక్తుడు ఎట్లయినా వస్తాడు అన్న కోణంలో అదైతే హర్షించదగ్గ ముచ్చట. అయితే మేడారం జాతరకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. తర్వాత 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా 3 కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే మేడారం జాతర మేడారం దగ్గర ఒక్క దగ్గరనే జరుగుతుందా అని చెప్పేసి అనుకుంటే అది కాదు. మేడారంతో పాటు వివిధ చాలా ప్రాంతాలలో కూడా చాలా జిల్లాలు, అంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ చాలా చోట్ల మేడారం జాతరలు నిర్వహిస్తుంటారు. అక్కడ కూడా అమ్మవారు, అంటే ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు, తర్వాత ఇవన్నీ మేడారం బోని వాళ్ళు లోకల్ గా చేసుకుంటుంటారు. మనం ఇప్పుడు ఏది బోనాల పండుగ చేసుకుంటే ఎక్కడికక్కడ చేసుకుంటాం కదా, అంటే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకుంటాం కదా, అట్లనే ఇక్కడ మేడారం జాతర కూడా జరుగుతూ ఉంటది. అయితే ఈ మేడారం జాతరకి సంబంధించినటువంటి ఈసారి అంటే ఏదైతే ప్రసాదం ఉంటుందో, అంటే అక్కడ ఉన్నటువంటి బంగారం కదా, అంటే బెల్లంని బంగారం అంటారు కదా, ఆ బంగారాన్ని అందరికీ పంపిణీ చేస్తామని చెప్పేసి, అంటే చాలా మందికి పంపిణీ చేస్తాం, తర్వాత ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఉచితంగా అందరికీ, అంటే చాలా మందికి కోరుకున్న వారికి కాకుండా, బుక్ చేసుకున్న వాళ్ళకి కాకుండా అందరికీ పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఇక్కడ ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి రామ మందిరం నిర్మాణం అయిపోయింది. తర్వాత అక్కడ ఏది బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసింది కదా, అప్పుడు అక్షతలను, అక్కడ ఉన్నటువంటి అక్షతలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేసింది అక్కడ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఏదైతే బంగారం ఉంటుందో ఆ బంగారాన్ని కూడా ఇంటింటికి పంపిణీ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. కాగ్ రిపోర్టుపై సర్కార్ యాక్షన్, నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని యోచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎత్తి చూపిన కాగ్ ప్రతి అంశంపై పక్కాగా లెక్కలతో రిపోర్టు, వాటిని ఆధారాలుగా తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. కాగ్ రిపోర్ట్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఇచ్చింది, అంటే కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అది. అయితే ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముంది అంటే మొత్తం కూడా కాళేశ్వరం పేరుతోటి మొత్తం నాశనం చేసేసిన రాష్ట్రాన్ని. మరోవైపు ఇక్కడ ఇదే కాదు, చాలా అంశాల్లో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా విషయాల్లో ఇక్కడ మొత్తం కూడా అవినీతి అక్రమాలు అంటే చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రిపోర్ట్ కూడా ఇచ్చింది, ఎక్కడెక్కడ ఏమేం జరిగింది ఏం కథ అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన దృష్టి పెట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యమంత్రి దానిపైన మాట్లాడండి. దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో 52.7% రేటింగ్ తో టాప్ లో నిలిచారు. సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ నిలిచారు. ఇక బీజేపీ చీఫ్ గా జూన్ వరకు నడ్డానే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని పార్టీ పొడిగించింది. ఈ ఏడాది జూన్ వరకు ఆయన అధ్యక్షుడిగా కొనసాగనున్నారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి అధ్యక్షుడిని మారుస్తారా అనేటువంటి కథనాలు వచ్చినాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదు. 100% భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే, అంటే జూన్ వరకు అంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన్నే అధ్యక్షుడిగా ఉంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఇది ఇట్లా ఉంటే అడ్డగోలు సంతకాలు పెడితే శివబాలకృష్ణ గతే, సొంత తెలివిని రుద్దుతే మేడిగడ్డ లెక్క అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, మేం అపర మేధావులం కాదు, అనాలోచిత నిర్ణయాలు తీసుకోం, ఏ నిర్ణయమైనా అనుభవజ్ఞుల సూచనలు తీసుకుంటాం. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. రాష్ట్ర అభివృద్ధికి 2050 మెగా మాస్టర్ ప్లాన్ అమలు. ఫార్మా సిటీ రద్దు కాలేదు, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ 1000 పోస్టుల భర్తీ చేస్తామని హామీ. నానక్రామ్గూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో నిన్న రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడైతే శివబాలకృష్ణ ఉన్నాడో, హెచ్ఎండిఏ అధికారి ఉన్నాడో, అట్లనే అదే గది పడుతుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు మేము తీసుకోము. కాకపోతే ఏంటంటే నిపుణుల సలహాలు సూచనలు 100% తీసుకుంటాం. అంటే కొంతమంది నిపుణుల అవసరం లేకుండా కొంతమందికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆయననే ఇంజనీరు, ఆయననే డాక్టరు, కరోనా రానియా, ఎట్టి పరిస్థితుల్లో రానియా, 1000 కోట్లు పెడతా అని చెప్పేసి అన్నాడు ఆయన. మరి ఆయన్నే కరోనా వచ్చి హాస్పిటల్కి పోయిండు. తర్వాత ఏది
ఈ ఇంజనీర్ మొత్తం కూడా నా మెదడును రక్తాన్ని ఖర్చు పెట్టి దీన్ని మొత్తం కూడా మరగబెట్టి దాన్ని పీల్చి అట్లా ఒక దగ్గర దంచి మిక్సీలు వేసి గ్రైండర్లు వేసి తిప్పి ఇదంతా వేసి మొత్తం కూడా 3 సంవత్సరాలకు అది అరగబెట్టి ఇక్కడ కాళేశ్వరం కట్టిన అన్నాడు. కాళేశ్వరం కడితే మేడిగడ్డ పరిస్థితి ఏమైందో మీరు చూసారు. పరిస్థితి కూడా అట్లా కాళేశ్వరమే కథం అయిపోయింది. కాబట్టి అటువంటి నిర్ణయాలు నేను తీసుకోను, 100% అనుభవజ్ఞుల యొక్క అవి ఆలోచనలు తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలనను అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ సందేశాలు పెడితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు పట్టిన గతే పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేధావులు అనుభవజ్ఞుల సలహాలు పాటించకుండా సొంత తెలివిని రుద్దితే మేడిగడ్డ పరిస్థితి వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించుకుంటూ భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని నిర్మించిన ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డీజీపీ రవిగుప్తా, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి సహా పోలీసు ఉన్నతాధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పరిధికి లోబడి మాత్రమే అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడం అనేది తన దగ్గర కుదరదని, గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టిన శివబాలకృష్ణకు వచ్చిన పరిస్థితిని ఎవరు రానిచ్చుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ క్లియర్గా చెప్పేసి కన్స్ట్రక్షన్ లో ఏమైనా చేయాలనుకుంటే ఆ రంగంలో మేధావుల సలహాలు తీసుకుంటాం, పరిపాలన విషయంలో అధికారుల సూచనలు అడుగుతాం, ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల సలహాలు కోరుతాం. మా అంతలా మేము కూర్చొని మేమే అపర మేధావులమని రుద్దితే మేడిగడ్డలా అవుతుంది. మేం అపర మేధావులం కాదు, సొంత తెలివిని రుద్దదలుచుకోలేదు. అనుభవజ్ఞులతో మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాం. ఓపెన్ మైండ్ తో ఉంటాం, మాకు ఎలాంటి భేషజాలు లేవు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఎటువంటి భేషజాలు లేవు, నేను ముఖ్యమంత్రిని లేకపోతే నాకే మొత్తం తెలుసు అనేటువంటి ఫీలింగ్ లో గతంలో ఉన్నారు కొంతమంది. కాక అదే ఉండే పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితి ఏం అవసరం లేదు. ఎక్కడ అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు కొంతమంది నిపుణులు ఉంటారు, కొంతమంది నిష్ణాతులు ఉంటారు, కొంతమంది అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది దానిపైన పరిశోధన చేసి దానిపైన పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలను మేము 100% తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తారు. ఇది కావాల్సింది కదా, కావాలి. ఇండియా గోల్డెన్ హిస్టరీ బ్యాడ్మింటన్ ఆసియా టీం ఛాంపియన్షిప్ లో ఇండియా విమెన్స్ టీం కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ఇండియా 3-2తో థాయిలాండ్ ను ఓడించింది. ఫస్ట్ టైం అంట ఏసియాలో ఛాంపియన్షిప్ రావడం ఇండియాకి. సాగు ఎంత, పడావు ఎంత, రైతు భరోసా కోసం లెక్కలు తీస్తున్న వ్యవసాయ శాఖ. గత ప్రభుత్వంలో పడావు భూములకు సాయం, ఇప్పుడు పడావు భూములకు ఆపేస్తే ఏటా 3,750 కోట్లు స్వాహా. అయితే పడవడ్డ భూములు ఏవైతే ఉంటాయో, ఏవైతే దున్నుడు బిన్నుడు ఏం లేకుండా గుట్టలు చెట్లు ఇటువంటి భూములకు రైతు బంధు ఇచ్చేసి మొత్తం కూడా సోమేష్ కుమార్ తీసుకోవాలి. అయితే ఇక్కడ 1,000 కోట్ల ఎకరాల భూములు ఉన్నటువంటి 100 కోట్ల ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములకు మంచి జరిగింది. కానీ నిజంగా జరగాల్సింది ఎవరికి అంటే రైతుకు జరగాలి. ఆ రైతు అంటే ఎవరు అంటే ఇక్కడ కౌలు రైతే అవుతాడు. తర్వాత ఎవరైతే పంట సాగు చేసి భూమిని సాగు చేసి తర్వాత అక్కడ నుంచి పంట తీస్తారో, మట్టి నుంచి అన్నాన్ని తీస్తారో, వాళ్ళని తీసినటువంటి రైతుకు 100% మంచి జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా పడావు భూమి ఎంత ఉన్నది, తర్వాత సాగవుతున్నటువంటి భూమి ఎంత ఉన్నది. సాగవుతున్న భూమికి మాత్రమే రైతు బంధు ఇచ్చినట్లయితే 3,750 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. ఆ ఆదా అయినటువంటి పైసల్ని వేరే పథకాలకు అంటే అవి ఇవ్వచ్చు. అందుకని చెప్పేసి దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందంట. చూడాలి మరి. ఇది ఇట్లా ఉంటే ఇక చూడు కథ. ఎల్ఎన్టీ చుట్టూ బిగుస్తున్న వచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో సంస్థ నిర్లక్ష్యం. మొదటి నుంచి రిపేర్లు చేసేందుకు ససేమీరా. బ్యారేజ్ కుంగినప్పుడు రిపేర్లు చేస్తామని ప్రకటన, తర్వాత మాట తప్పించుకునే ప్రయత్నం. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని, కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతామని ప్రభుత్వం హెచ్చరిక. ఎల్ఎన్టీకి వస్తుంది కథ ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ చెప్పారు కదా, అదే చేస్తుంది అంటే చేయని వాళ్ళ చేతులు ఎత్తేసి మా పని అయిపోయింది, టైం అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు రిపేర్లు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్న ఎల్ఎన్టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ ఆ రిపేర్లు చేయకుండానే అప్పనంగా బిల్లులు పొందిన ఎల్ఎన్టీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకుంటే కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని భావిస్తున్నది. అంతేకాకుండా
ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీ పొందిన బిల్లులను రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని హెచ్చరించింది. కాగా మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రాజెక్ట్ ఇంజనీర్లతో పాటు ఎల్ఎన్టీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. కంపల్సరీ తీసుకోవాల్సింది. ఇంట్లో ఒకవేళ ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు కొట్టి పరిశాన్ చేసి అటు ఇటు చేస్తే ఇప్పుడు ఎల్ఎన్టీ నష్టపోయే పరిస్థితిలో వచ్చేసింది. ఎందుకనంటే అసలు యాక్చువల్గా నిజంగా దీన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అక్కడ 2019లోనే అక్కడ నిపుణులు సూచించారంట, అరే 100% రిపేర్ చేయాలి భయ్, ఇదంతా మొత్తం పగిలిపోయింది, మొత్తం నాశనం అయిపోతా ఉంది, ఇదంతా కూడా కుంగిపోతుంది అని చెప్పేసి ఫస్టే నిపుణులు చెప్పినా కానీ కనీసం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తర్వాత అప్పుడు ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు ఊకే అంటున్నాడు కదా, నేను అట్లా ఇట్లా అంటున్నావు కదా, అప్పుడు మరి కనీసం దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనే, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా కొనసాగింది. ఏది భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే, ఆ తర్వాత నీటిపారుదల శాఖ ఉడవెక్కిండ్రు, పక్కకు పెట్టేసిన తర్వాత విషయం. కానీ అందులో కావాల్సినంత వేసిండు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు చేయమని చెప్పేసి రిపేర్ చేయిస్తే బాగుంటుండే, కాకపోతే ఏంటంటే అంత అద్భుతం అని చెప్పాలి కాబట్టి ఏది చేయకుండా వదిలేసిండ్రు. ఇప్పుడు మొత్తం కూడా ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. అటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ ఉందో ఎల్ఐటి పని అయ్యే పరిస్థితి ఉన్నది. పైసలు కూడా రికవరీ చేస్తారట. ఇట్లా ఉంటే ఎన్డీఏకు 400, బీజేపీకి 370, ప్రధానిగా మళ్ళీ నేనే 370 సీట్లు వస్తాయంట. బీజేపీ నేషనల్ కన్వెన్షన్ లో నరేంద్ర మోడీ ధీమా, కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయింది, మమ్మల్ని ఆ పార్టీ ఎదుర్కోలేదు, అందుకే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నది, బీజేపీదే మళ్ళీ అధికారం, డౌట్ అక్కర్లేదని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అయితే ఎన్డీఏ కూటమికి 400 సీట్లు, తర్వాత భారతీయ జనతా పార్టీకి సొంతంగా 370 సీట్లు. అయితే ఈ 370 సీట్లు అంటే ఎందుకనంటే అక్కడ మేము ఒక వ్యక్తికి అంటే 370 రద్దు కోసం ఆయన మొత్తం కూడా పోరాటం చేసిండు, జీవితాన్ని త్యాగం చేసిండు ఆయన. అందుకనే ఈ 370 అనేటువంటి సెంటిమెంట్ అని చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 100% 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. కాబట్టే చాలా దేశాలు, ప్రపంచంలోని చాలా దేశాలు కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఆహ్వానించడానికి కారణం ఏంటంటే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కాబట్టి ఆ దేశాలకు మన దేశంతో అవసరం ఉంటుంది కాబట్టి అందుకనే నన్ను పిలుస్తున్నారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. ఎస్ఎఫ్సి చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు, నా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తా. రాజయ్య వరంగల్ నుంచి లేనట్టే, అయిపోయింది, వరంగల్ ఎంపీ నుంచి తప్పుకున్నట్టు. స్థానిక సంస్థలను గత సర్కార్ తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఫైర్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఎస్ఎఫ్సి ఆఫీసులో రాజయ్యతో పాటు సభ్యులు రమేష్, సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఎస్ఎఫ్సి మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటూ నిజంగా మాజీ అంటే ఎంపీగా వరంగల్ ఎంపీగా ఉన్నారు. తర్వాత కొన్ని అంటే చిన్న కారణాల వల్ల కొంచెం మళ్ళా కొద్దిసేపు బ్రేక్ వచ్చింది. అయితే మళ్ళీ ఆయన ఇప్పుడు వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఆయన కూడా దానికి సన్నాహాలు చేసుకున్నాడు. అయితే ఏదేమైనప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది, ఆయనకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఆయనకు బాధ్యతలు అప్పగింది. పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా, పాలన మారిపోగానే ముందటికి హరీష్. అసెంబ్లీ సెషన్ లో కార్నర్ అయిన బావా, ప్రేక్షక పాత్రలో బావమార్ది. నెగటివ్ విషయాల్లో కావాలని హరీష్ ను ముందుకు నెడుతున్నారని టాక్ నడుస్తుంది. మంచి జరిగితే నేనే చేసిన అంటాడు, చెడు జరిగితే ఆయన చేసిన అంటాడట. అటువంటి పరిస్థితి వస్తుంది హరీష్ రావు అంటూ ఒక కథనం వేసింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల నుంచి స్టార్ట్ చేసింది ఇది. 150 కంటే 100 సీట్లు మా కేటీఆర్ గెలిపిస్తాడంటే బొక్క బోర్ల పడ్డాడు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత లీడర్ ఎవరని అడిగితే ఎవరైనా మరో ఆలోచన లేకుండా కేటీఆర్ అని చెప్పేస్తారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం చైర్లో కూర్చోలేదు కానీ అన్ని డిపార్ట్మెంట్లను ఆయనే ఓ సీఎం లెక్క హ్యాండిల్ చేస్తారన్న వాదనలు ఉన్నాయి. అయితే కానీ ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ను సైలెంట్ చేసి హరీష్ను ముందుకు తోసేశారన్న చర్చ జరుగుతుంది. ఇక పేరొచ్చే పనుల్లో కేటీఆర్ను, తిట్టొచ్చే వాటికేమో హరీష్ రావును ముందుకు తెస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకు మొన్నటి అసెంబ్లీ సమావేశాలు, గతంలో ఉప ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను ఉదహరిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హరీష్ ఒక్కడే బీఆర్ఎస్ తరఫున అన్నింటినీ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది.
పేరు వస్తేనేమో ఆయన కట్ట మరి లాస్ట్ టైం కూడా 150 డివిజన్లు ఉంటే ఉమ్మడి మెదక్లో, అంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో 3 డివిజన్లు ఉంటాయి. పటాన్ చెరువు, ఆర్సీపురం, ఇక్కడ భారతీనగర్. ఆ 3 డివిజన్లకు ఈయనను పరిమితం చేసిండ్రు. మొత్తం ఇక ఈయన తిరిగిండి హైదరాబాద్ అంతా. అట్లా అది ఉందంట మరి. సరే ఇక వాళ్ళ బావబొమ్మల కథ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొట్లాడుకున్నట్టు చేస్తారు, మంచిగానే ఉంటారు, అంత మంచిగా వేరే ఉంటుంది. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించు ఇక అసలు అయిపోయి అట్లా ఏం సీఎం కావాలని మంచిగా ఉంటారు, మంచిగా ఉంటారు. అందరికీ సీఎంఏ కావాలని ఉన్నది. ఒకవేళ కాక కనుక కొంచెం అటు ఇటు తప్పుకుంటే ఇక అది వేరే ఉంటుంది కథ. 20 బొక్క. మళ్ళా మేడిగడ్డ పనులకు బ్రేక్. బ్యారేజ్ కి చేరుకున్న అన్నారం నీళ్లు. 6, 7, 8 బ్లాక్ల వైపు పెరుగుతున్న సీపేజీలు. ఫౌండేషన్ టెస్టింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు ఇంజనీర్ల ప్రకటన. మోటార్లు, వెహికల్స్ ను పైకి తెచ్చిన కాంట్రాక్ట్ సంస్థ. ఇక చూడు కథ ఎడికి వచ్చిందో. లీకేజీల కారణంగా గేట్లు ఎత్తి విడుదల చేసిన అన్నారం బ్యారేజీ నీళ్లు ఆదివారం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నాయి. అవి బ్యారేజీ కుంగిన చోట ఉన్న 6, 7 బ్లాక్ పిల్లర్లను చుట్టుముట్టాయి. దీంతో బ్యారేజీ ఫౌండేషన్ టెస్టింగ్ పనులకు కూడా బ్రేక్ పడ్డదంట. చూసుకో, మాదేపూర్ దగ్గర తిన్మార్ మల్లన్న వెళ్తా ఉంటే ఇన్ని అరెస్ట్ చేసి బయటికి మళ్ళీ తీసుకొచ్చిండ్రు. మరి ఎందుకు యూపీఎల్ కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉంటే టీం అంతా కలిసి తర్వాత అక్కడికి వెళ్తా ఉంటే మల్లనని తర్వాత మమ్మల్ని అందరినీ కూడా మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి అక్కడ పెట్టేసిండ్రు. అంటే నిజంగా ప్రపంచంలో అద్భుతం, మంచిగా చేసినాం, సూపర్ చేసినాం, ఆహా ఓహో చెప్పినప్పుడు నిజంగా మరి ఎందుకు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని సందర్శిస్తా అంటే ఎందుకు భయపడ్డదంటే చుచ్చు పడ్డది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి గతంలో అంటే ఎందుకు పడ్డది అంటే ఆడ మొత్తం కూడా నాశనం చేసి పెట్టిండు. మొత్తం వీళ్ళు తీర్మానం పోతూకుంటాడుగా అప్పటికే అన్ని పరేలు వాసినాయి. అప్పటికి ఎవరికి బయటికి తెలియదు. మామూలుగా వేరేటోళ్ళు ఎవరైనా పోతేనేమో సరే ఏదైనా జరుగుతుంది, కానీ తీర్మానం పోతున్నాడు అంటే డెఫినెట్ గా బట్టలు ఎప్పి మొత్తం కథ అంతా బయట పెడతాడు. కాబట్టి తీర్మానం మనం ఎట్టి పరిస్థితుల్లో పోవద్దని చెప్పేసి అక్కడ గట్టిగా అడ్డుకొని కేసులు కూడా నమోదు చేసిండ్రు. ఇక ఏదో పిటి కేసులో కానీ కేసులు కూడా నమోదు చేసేసి ఇవన్నీ చేసిండ్రు. కాబట్టి పనులు ఇట్లా అయింది కథ. ఇది వెలుగు దినపత్రిక అట్లా అయింది. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు ఇవైతే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. మన అమ్మాయిలు బంగారం. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం మెరిసిన పివి సింధు, అన్మోల్, గాయత్రి జంట. ఇది గెలుపంటే యశస్వి డబల్ ధమాకా. జడేజా 5 వికెట్లు 434 పరుగులతో భారత్ రికార్డు విజయం. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో ఉంది. అసలు క్రికెట్ ఎక్కడ పుట్టిందంటే క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో, కానీ ఇంగ్లాండ్ పని చేస్తుంది మన భారతదేశం. మంచినే వేసుకొస్తుంది ముందుకి. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఇది ప్రపంచ దేశాలకు తెలుసు, అందుకే ఆయా దేశాలకు రావాలని పిలుపు. బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ 100 రోజులు అత్యంత కీలకమని వెల్లడి. ప్రతి ఓటర్ను కలవాలని శ్రేణులకు పిలుపు. మళ్ళీ అధికారం అనుభవించాలని లేదు, కానీ నేనింట్లో కూర్చుంటే ప్రజలకు కాంగ్రెస్ నుంచి పెద్దలు పిన్నలను కాపాడాలి. ఆ పార్టీకి దేశంపై దూరదృష్టి లేదు అంటూ నేను ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు పేదలకు ఇండ్లు ఉన్నాయి కాబట్టి అందుకోసమనే నేను ప్రధానమంత్రి అవుతున్నా, నాకు కావాలని నేను చెప్తా ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే అన్ని దేశాలు ఎందుకు పిలుస్తున్నాయంటే మళ్ళీ కూడా ఆయననే ప్రధానమంత్రి అవుతాడు, మళ్ళీ కూడా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆయనతో మంచిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ చాలా దేశాలు భావిస్తున్నాయంట. అట్లా చెప్తా ఉన్నారు. ఇక విజన్ 2050 తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ విభాగాలుగా ముందుకు. హైదరాబాద్ అభివృద్ధికి బాబు, వైఎస్, కేసీఆర్ కృషి. ఆ సాంప్రదాయం కొనసాగిస్తూనే మరింత ఉన్నతంగా. మేం స్వయం ప్రకటిత మేధావులం కాదు, అలా వ్యవహరిస్తే అది మేడిగడ్డ బ్యారేజీ చందమే అవుతుంది. ఫార్మా సిటీ కాదు, ఫార్మా విలేజ్లు నిర్మిస్తాం. పాలనను అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలి. సొంత పనుల కోసమైతే నన్నెవరు కలవద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఇక నానక్రామ్గూడలో స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% ఇక్కడ విజన్ 2050 ద్వారా ముందుకెళ్తాం, తర్వాత అర్బన్, సెమీ అర్బన్, తర్వాత రూరల్ ఇట్లా విభజించి ముందుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. అనుభవజ్ఞులను అయితే తీసుకొని మేము ముందుకెళ్తాం, మా ఓన్ తెలివితో అయితే ఇట్లా ఈ కాన్సెప్ట్తో ఇక నేనే చీఫ్ ఇంజనీర్, నేనే నీళ్ళ శాఖ, నేనే ఆ శాఖ అన్న కోణంలో అయితే లేదు అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద నేనని చెప్పి చెప్పుకోవడం కాదు, కాకపోతే ఏంటంటే నేను అనుభవజ్ఞుల యొక్క వాళ్ళకి తీసుకుంటా. నేను తీసుకొని
ఇక ఒకవేళ ఎక్కడ వారి దగ్గరనే సంతకాలు పెట్టిన అనుకో నేను కూడా శివబాలకృష్ణ లాగా అవుతుంది. శివబాలకృష్ణ లెక్కనే అవుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి అపోహలకు లోను కాకండి. మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది, స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది, రాజకీయంగా నాకు అవగాహన ఉంది, అది నా వృత్తి. కన్స్ట్రక్షన్ మీ వృత్తి, మీకు అవగాహన ఉంది. కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడుగుతా ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని. పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం. ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలన అనుభవం ఉండి 40 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రజలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మేడిగడ్డలాగా. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వం. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మాకు భేషజాలు లేవు. ఎవరిదైనా సలహా వింటే మనం చిన్నోళ్ళం అవుతామని అనుకోము. ఎవరైనా సలహా ఇస్తే, అనుభవజ్ఞుడు సలహా ఇస్తే అది ఉపయోగపడితే, అది రాష్ట్రానికి ఉపయోగపడితే అది బాగుంటుంది. కానీ మేము ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా మాకు మేమే చెప్పేసి అనుకోము. కాబట్టి అట్లా ముందుకెళ్తామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గెలుపు గుర్రాలపై సర్వే, లోక్సభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకంపై కాంగ్రెస్ దృష్టి కంపల్సరీ పెట్టాల్సిందే. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సునీల్ టీమ్ సర్వే, ప్రధాన పార్టీలు ఆశావాహుల బలాబలాలపై ఆరా, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కుదిరితే ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపై పరిశీలన, ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ, అధిష్టానం తరపున డీకే బృందాలు రంగంలోకి, 14 సీట్లు గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్. ఈ వారంలో ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ భేటీ. అయితే మొత్తం మీద గెలుపు గుర్రాలు ఎవరు గెలుస్తారు ఏం కథ దానిపైన ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉందంట కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ మరింత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులేస్తుంది. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకాన్ని పాటిస్తూ గెలుపు గుర్రాలకి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీపీసీసీ తరపున ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత సర్వేలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటెలిజెన్స్ ద్వారాను సమాచార సేకరణ జరుగుతోంది. మరోవైపు పార్టీ అధిష్టానము కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే చేస్తోంది. అయితే ఈ సర్వేల్లో కేవలం టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్లో ఎవరు మెరుగైన అభ్యర్థి అన్న అంశానికి పరిమితం కాకుండా వివిధ సమీకరణలను పరిగణలోకి తీసుకొని అభిప్రాయ సేకరణ చేపడతాను అన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. 17 పార్లమెంటు స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో ఎట్లా ముందుకెళ్తే అక్కడ గెలుపు సాధ్యమవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత వివిధ పార్టీలను ఎట్లా ఎదుర్కొంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ అయితే పెద్ద పత లేకుండా పోయింది, అయిపోయినట్టే. ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, తర్వాత ఎట్లా ముందుకోవాలి. ఎందుకని భారతీయ జనతా పార్టీకి తర్వాత కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటున్నామంటే, ఇక్కడ మనము లోక్సభ ఎన్నికల ద్వారా, లోక్సభ స్థానాల ద్వారా నిర్ణయించేది ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. కాబట్టి అక్కడ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అయితే అవకాశం లేదు కదా. నువ్వు 17 ఒకవేళ బీఆర్ఎస్ కప్ప చెప్పినా కానీ ఎక్కడ అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్కి అటువంటి ఆలోచనలు, అటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా దాన్ని వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ ఎట్లా చూడగొనాలి, కుల సమీకరణలు ఎట్లా చేసుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో 17 స్థానాల్లో ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉందంట, సర్వేలు చేస్తూ ఉంది. దానికోసం దర్జాగా కబ్జా, ఎమ్మెల్యే కాలనీలో హెచ్ఎండిఏ స్థలాలు స్వాహా, మాజీ సీఎం ఇంటిని ఆనుకొని భారీ ఆక్రమణ, బహిరంగ మార్కెట్లో దాని విలువ 30 కోట్లు, ప్రహారీ నిర్మించి చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా, ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చిన జిహెచ్ఎంసీ గొప్పోలేళ్ళు, కబ్జాను పట్టించుకొని హెచ్ఎండిఏ. మరిగా దర్జాగా కబ్జాలు జరుగుతున్నాయంటే, కబ్జాలు అంటే మొత్తం ఫుల్ దుమ్ నడిచిపోతుంది కథ అంతా. అయితే గత ప్రభుత్వం మొత్తం కూడా ఒక మంత్రి కనుసన్నల్లో ఇవన్నీ కూడా జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి.
ఇక మంత్రి ఎవరంటే ఒక మంత్రి ఏం కాదు, అందరూ అట్లానే ఉన్నారు చాలానే ఉండే. maximum. అందులో ప్రధానంగా కేటీఆర్ దీనికి అంతా కూడా చేసిండనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే అదంతా కూడా దర్జాగా కబ్జా చేసుకోవడానికి మొత్తం కూడా గతంలో అధికారులు కూడా కొంతమంది అవకాశం ఇచ్చిండ్రంట. దానిపైన మరి చూడాలి ఎట్లుంటుంది కథ ఇదంతా. అంతరిక్షంలోకి అణ్వాయుధం, ఆ దిశగా అడుగులు వేస్తున్న రష్యా. కక్షలోకి పంపి అవసరమైనప్పుడు ప్రయోగం, పేల్చితే ఐఎస్ఎస్ కూడా ధ్వంసమే. అణుశక్తి ఇంధనంగా రాడార్ జామర్లు, శత్రుదేశ ఉపగ్రహాల సమూహాన్ని ఒకేసారి ఎదుర్కొనే సరికొత్త మిలిటరీ వ్యూహం. అమెరికా ఎంపీ వెల్లడి నేపథ్యంలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఇదంతా ఉక్రెయిన్కు సాయం కోసం అమెరికా చేస్తున్న కుట్రే అని చెప్పేసి రష్యా ఆరోపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద అంతరిక్షంలోకి, భూమి మీద నుంచి యుద్ధం చేస్తుండడం కాకుండా అంతరిక్షంలో అణ్వాయుధాలను పెట్టి ఎప్పుడైనా ఒక రెండు నకరాలు చేస్తే తీసుకుపోయి ధన్మని ఇట్లా వేసి పడేసే పరిస్థితి చేయడానికి ఒక రష్యా ప్రయత్నిస్తుంది అని చెప్పేసి అక్కడ అమెరికాకు చెందినటువంటి ఒక మంత్రి అంటా ఉన్నారంట. అయితే మొత్తం మీద మరి అటువంటిది జరిగితే మాత్రం చాలా ప్రమాదం. ఎందుకంటే మానవాళి మనుగడకి ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఏదైనా టెక్నాలజీ ఉపయోగపడాలంటే, ఎందుకు ఉపయోగపడాలంటే అది అభివృద్ధికి ఉపయోగపడాలి, ఏదైనా మనిషికి మంచి చేసే విధంగా ఉండాలి, జీవకోటిని రక్షించే విధంగా ఉండాలి, కానీ మొత్తం విధ్వంసం చేసే విధంగా ఉండకూడదు. అయితే ఇటువంటి ఆలోచన ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఏ దేశమైనా కానీ అటువంటి ఆలోచన ఉంటే దాన్ని మానుకుంటే మంచిది. వైద్య శాఖ అధికారులపై ఏసీబీ నజర్. అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదుల ఫలితమే సుదీర్ఘంగా ఒకే చోట పాతుకుపోయిన అధికారులపైనే ఎక్కువ. కొందరు డిఎంహెచ్ఓలకు హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్లు, ఉత్తర తెలంగాణకు చెందిన ఓ అధికారికి పెద్ద హోటల్, డిప్యుటేషన్ అయినా రిలీవ్ ఆర్డర్ అయినా టేబుల్ పై డబ్బులు కవర్ పెడితే చాలు, పెడితేనే. ఇద్దరు ఉన్నతాధికారుల తీరుపై ఓ మహిళా ఉద్యోగి ఆవేదన. తోటి ఉద్యోగికి కాల్ చేసి ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో చెక్కార్లు. అన్ని డిపార్ట్మెంట్ ఇట్లనే పాడైనాయి, మొత్తం వ్యవస్థలు సర్వనాశనం చేసింది. మంచిగా ఇవన్నీ కూడా సెట్ చేసి పడేసేయాలి, ఎందుకంటే చాలా డేంజర్గా ఉన్నాయి వ్యవస్థలన్నీ. ఏసీబీ మొత్తం నజరు పెట్టిందంట. ఇక మేడారానికి గాలి మోటార్లోనూ 21 నుంచి 25వ తేదీ దాకా హెలికాప్టర్ సేవలు. తుంబి ఏవియేషన్ రాష్ట్ర సర్కార్ సహకారంతో హెలి టాక్సీ సంస్థ ఏర్పాటు చేస్తూ ఉందంట. ఒకవేళ హైదరాబాద్ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే 95,833 రూపాయలతో హైదరాబాద్ నుంచి వెళ్ళి రావచ్చు. వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తారు, పోతారు, ఈ హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత దించిన తర్వాత ఇక్కడ దర్శనం చేయించుకుంటారు. దర్శనం చేయించుకున్న తర్వాత మళ్ళీ అదే హెలికాప్టర్లో కూర్చోబెట్టి మళ్ళీ హైదరాబాద్లో దించుతారు. ఇది హైదరాబాద్ నుంచి. ఇక హన్మకొండ నుంచి అయితే 28,999 రూపాయలంట. అంటే దాదాపు 29,000 రూపాయలు హన్మకొండ నుంచి ఉంది. కాబట్టి మేడారానికి ఈ అవకాశం ఈసారి కల్పిస్తా ఉన్నారు. ఉత్తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రజాదరణలో ఒడిశా సీఎం టాప్. 2వ స్థానంలో యోగి ఆదిత్యనాథ్, ఆ తర్వాత హిమాంత బిశ్వా, ఉపేంద్ర. 5వ స్థానంలో త్రిపుర ముఖ్యమంత్రి. ఇండియా టుడే సర్వేలో మొత్తం మీద ముగ్గురు బీజేపీ క్యాండిడేట్లు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వాళ్ళెవరు బ్రహ్మచారులే, నవీన్ పట్నాయక్ కానీ తర్వాత యోగి ఆదిత్యనాథ్. నవీన్ పట్నాయక్ నిజంగా గ్రేట్ అన్న. చాలా సింపుల్ విషయం మనం ఇట్లా చెప్పుకుంటాం వాస్తవమే. అంటే ఈ విషయం ఏంటంటే ఇక్కడ నవీన్ పట్నాయక్ ని ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ 5 సార్లు ముఖ్యమంత్రి చేసినట్టు ఇట్లా చెప్పుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన గొప్ప ముఖ్యమంత్రిని చెప్పుకుంటాం. తర్వాత గతంలో అక్కడ ఏది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండే ఆయన పేరు మమతా బెనర్జీ ముందు కాదు, అంత ముందు పెద్ద మనిషి. ఆయన కూడా చాలా కాలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి పనిచేసిండు. అయితే ముఖ్యమంత్రిగా ఉత్తములు అవుతున్నారు, మంచిగానే ఉన్నది, కానీ మరి రాష్ట్రం పరిస్థితి ఉత్తదవుతున్నది ఎందుకనేది కూడా ఒకసారి దాని మీద చర్చ జరగాలి. అంటే గతంలో అక్కడ సిపిఐ సిపిఎం ఎక్కడ అధికారంలో ఉండే, ఎక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నప్పుడు నిజంగా మరి ఒకవేళ అభ్యుదయ భావాలు, తర్వాత మంచిగా కావాలి, తర్వాత అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పేసి చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడాలి, కానీ మెరుగుపడేటటువంటి పరిస్థితి మాత్రం కనిపించలేదు. తర్వాత ఇక్కడ ఉత్తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నాడు. అంటే నేను విమర్శించడం కాదు, వాస్తవాలు చెప్తున్నా. అయితే ఇక్కడ ఉత్తమ ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ అంటా ఉన్నారు. అంటే ఆయన మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అయితే అక్కడ ఒడిశా పరిస్థితి చూసుకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రం ఏమైనా ఉండదు అనుకుంటే ఒడిశా ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ బీహార్లు ఉంటాయి. అయితే ఇక్కడ ఉత్తమ ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలంటే ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి. దానికోసం ప్రయత్నిస్తే బాగుంటుంది, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా. ఇక డ్వాక్రా సంఘాలకు మళ్ళీ వడ్డీ లేని రుణాలు. ఐటీడీఏలకు పూర్వ వైభవం. ఆన్లైన్ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు. ఖమ్మం జిల్లాకు 5 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. భద్రాచలంలో ఐటీడీఏ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడిండు.
డ్వాక్రా సంఘాలకు మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మహిళా సాధికారత కోసం కృషి చేయడం అంటే ఇది. ఇట్లా దీని ద్వారా ఏమవుతుందంటే నిజంగా వాళ్ళంతలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళంతలో వాళ్ళు పనిచేసుకొని తర్వాత ఇట్లా కొన్ని పైసలు పోగేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు అన్ని రంగాల్లో నిలదొక్కోగలుగుతారు. కాబట్టి మహిళల కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీలకు మూకుతాడు, ఇంజనీరింగ్ లో ఇష్టారాజ్యం కుదరదు. ఈ ఏడాది కన్వీనర్ ద్వారానే ఆ సీట్ల భర్తీ, గుర్తింపు లేని యూనివర్సిటీల అడ్మిషన్లు రద్దు. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ల అమలు. 100% ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి గతంలోనే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జట్టి శంకరన్న తర్వాత చాలామంది విద్యార్థి మిత్రులు దీనిపైన మేము కేసులు కూడా వేసినాం గతంలో. గత ప్రభుత్వం మొత్తం కూడా దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డది. ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది, 6 ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చేసి మొత్తం నాశనం చేసింది. ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా అనుమతులు ఇచ్చేసింది. ఇట్లా మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంటే మరి ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసిండ్రు? దాని ద్వారా ఏం చేస్తారంట, మెరుగైన విద్య అందిస్తామని చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని సర్వనాశనం చేయాలి, వాటిని మొత్తం కూడా బొందబెట్టాలి. గతంలో ఒకసారి ఒక ప్రోగ్రామ్కి అంటే ఓయూ అనుభవాలు జ్ఞాపకాలు అని చెప్పేసి ఒక పుస్తక ఆవిష్కరణ కోసం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు అక్కడ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినని చెప్పేసి ఆయన మాట్లాడేటప్పుడు, ఎందుకు వచ్చినా నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పేసి మాట్లాడేటప్పుడు ఆయన అక్కడ లైబ్రరీలో జరిగిన ప్రోగ్రాము జరిగితే ఆయన ఏమన్నాడంటే అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉండే, ఇక్కడ వందలాది దేశాల నుంచి 123, 124 దేశాల నుంచి రకరకాలుగా ఇక్కడ విద్యార్థులు వచ్చేసి ఇక్కడ చదువుకునేవారు. తర్వాత ఇక్కడ అత్యంత మేధా సంపత్తిని ఇక్కడంతా కూడా ప్రపంచానికి చాటిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ప్రపంచంలో గొప్పవాళ్ళుగా నిలిచిండ్రు. దేశాన్ని ఏలేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిండ్రు. తర్వాత ఇక్కడ నుంచి ఒక ప్రధానమంత్రి కూడా వెళ్ళి దేశాన్ని పరిపాలించిండు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు. ఇట్లా అటువంటి యూనివర్సిటీ ఇప్పుడు లేకుండా పోతుందేమో, 15 సంవత్సరాల తర్వాత ఇది కనుమరుగైపోతుందేమో భవిష్యత్తులో. కాబట్టి ఒక్కసారి నేను ఈ యూనివర్సిటీని చూసిపోదామని వచ్చిన. ఇంకేమైనా చెప్పాలా అంటే ఇక్కడ యూనివర్సిటీ అంటే ప్రభుత్వ యూనివర్సిటీలు బొందబెట్టబడతాయి అంటే చనిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చనిపోతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడే చనిపోయింది, ఇక బొందబెట్టడం ఒక్కటే మిగిలి ఉంది అని చెప్పాను. అంటే ఎంత ఆవేదన ఉంటే అట్లా అంటారు. ఎందుకనంటే యూనివర్సిటీలలో కనీసం 10 సంవత్సరాల కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. అంటే ఇక్కడ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఉండడం ద్వారా పరిశోధనలు కొనసాగుతాయి. యూనివర్సిటీలు ఉన్నదే అందుకు. ఎక్కడైనా ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కానీ లేకపోతే మిగతా కాలేజీలు అన్నీ కూడా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటే చదువు చెప్పడానికి ఉంటాయి. కానీ యూనివర్సిటీలో ఉన్నది ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పరిశోధనలు జరగాలంటే ఎవరైతే పరిశోధక విద్యార్థులు ఉంటారో, ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్లకు కనీసం అవకాశాలు కల్పించాలి, కనీసం వాళ్లకు ఆర్థికంగా కూడా సహకారం అందించాలి. అప్పుడు పరిశోధనలు జరిగితే కొత్త ఆవిష్కరణలు వస్తాయి, అది ప్రపంచానికి తర్వాత సమాజానికి మంచి జరుగుతుంది. కానీ యూనివర్సిటీలను మొత్తం కూడా నాశనం చేసి తర్వాత ఇంకా చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు గతంలో కేసీఆర్. అంటే ఎందుకు తీసుకున్నాడు అంటే ఏం చేద్దామని అనుకున్నాడంటే ఈ యూనివర్సిటీలన్నిటికీ ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు ఉంటారు కదా, ఉపకులపతులు ఉంటారు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ ఛాన్సలర్ ఎవరు ఉంటారంటే ఇక్కడ గవర్నర్ ఉంటారు. గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉండాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేసిండు కేసీఆర్. కాబట్టి అట్లా చేసి మళ్ళీ ఏం చేసిండు, నిజంగా రిక్రూట్మెంట్ జరగలేదు. రిక్రూట్మెంట్ లేకుండా మొత్తం కూడా యూనివర్సిటీలు నాశనం చేసిండు. 1980 సంవత్సరంలో 1600 మంది ప్రొఫెసర్లతో తులతూగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పుడు 372 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోటి మొత్తం కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. రెగ్యులర్ వాళ్ళకి అంతేమంది ఉన్నారు. కాబట్టి యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే సంక్షేమ ప్రభుత్వాలు ఏం చేయాలి, అంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాలి, విద్యా వైద్యానికి కేటాయింపులు జరపాలి, తర్వాత సంక్షేమాన్ని కోరుకోవాలి. కానీ ఏది జరపకుండా గత ప్రభుత్వం నాశనం చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పేసి మనము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అయితే ఇది చాలా మంచి పరిణామం. 100% ప్రైవేట్ యూనివర్సిటీల్లో
రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎందుకంటే వాడు లక్షల కోట్ల పైసలు తీసుకొని ఎందుకంటే వాళ్ళకి యూనివర్సిటీలకు ఏముంటుందంటే ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది వాళ్ళకి సొంతంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాడే పరీక్ష రాపిస్తాడు, వాడే రిజల్ట్ ఇస్తాడు, వానికి ఇష్టం వచ్చినట్టు మార్కులు వేసేస్తాడు. ఇప్పుడు అదే కానీ ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అట్లా మల్లారెడ్డి యూనివర్సిటీ ఇప్పుడు కాబట్టి ఇంకా ఈడ ఏంది గురునానక్ యూనివర్సిటీ రెడీగా ఉన్నది. ఇన్ని యూనివర్సిటీలు కాబట్టి ఇది 100% ముగుతాడేయాల్సిన అవసరం 1000% ఉన్నది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. హ్యాట్రిక్ పక్క, మూడోసారి గెలుపుపై అనుమానం అక్కర్లే, కాంగ్రెస్ కు ఓటు వేస్తే పూడ్చలేని నష్టం, 10 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయినాయి, పేదరికం నుంచి బయటపడ్డ 25 కోట్ల మంది, ప్రధాని నరేంద్ర మోడీ నిన్న చేసిన వ్యాఖ్యలు మాత్రం చూసుకుందాం. జైనముని ఆచార్య విద్యాసాగర్ కన్నుమూత, సల్లేఖన ప్రక్రియ ద్వారా ప్రాణత్యాగం, గత 3 రోజులుగా మంచినీరు కూడా ముట్టని జైన సన్యాసి విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వాళ్ళు సల్లేఖన ప్రక్రియ అంటే ఏంటిదంటే వాళ్ళు నీళ్లు కానీ ఆహారం కానీ ఏది కూడా తీసుకోకుండా అంటే తమను తాము అట్లా చంపుకుంటారు అనమాట. అట్లా వేసి చనిపోయిందంట జైనముని ఆచార్య విద్యాసాగర్. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలి, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ పసుపు బోర్డు, ప్రధాని మోదీకి మంత్రి తుమ్మల లేఖ, గెజిట్ విడుదల చేసిన ఎక్కడనే క్లారిటీ లేదు, ఎన్నికల కోడ్ రాకముందే స్పష్టత ఇవ్వాలని మంత్రి చెప్తున్న మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మంత్రులు. ఇక్కడ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు రైతుల చిరకాల వాంఛ అని గుర్తు చేశారు. ప్రతి ఏటా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిపోతుందని తెలిపారు. అయితే వెంటనే రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఆయన కోరిండు. అయితే పసుపు బోర్డుకు సంబంధించి నిజంగా కూడా గతంలో అక్కడ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ అన్న దానిపైన పసుపు బోర్డుకు సంబంధించి ప్రయత్నం చేసిండు. తర్వాత నేను పసుపు బోర్డు తెప్పిస్తా అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టుగానే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 100% పసుపు బోర్డును తీసుకొచ్చిండు. అంతకుముందే తర్వాత ఇంకోటి ఏం బోర్డు ఉంటుందని అదే ఇవి ఉంటాయి కదా చిరుధాన్యాలకు సంబంధించింది. చిరుధాన్యాలు కాదు, ఏమంటాం దీన్ని, సుగంధ ద్రవ్యాలకు సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఆల్రెడీ ఒక బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత అది తీసుకొచ్చిన తర్వాత రైతులకు నేను హామీ ఇచ్చిన కాబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి అక్కడ నిజామాబాద్కి పసుపు బోర్డు తీసుకొచ్చిండు. నిజంగా మంచి అంటే ఏదైతే హామీ ఇస్తారో హామీ నెరవేర్చాలి, అట్లా నెరవేర్చిండు ధర్మపురి అరవింద్ అన్న. గెజెట్ విడుదలైనా కూడా క్లారిటీ ఎక్కడ లేదు అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇది ఇట్లా ఉంటే మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి, జాతీయ ఉత్సవానికి కావాల్సిన అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయి, రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యలు. పూర్ణగొండ్లలో పడిగిద్దరాజు దేవాలయంలో పూజలు, పూజారులకు కొత్త బట్టలు, డోలీలు అందజేత మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి. సీతక్క నిజంగా ఒకవేళ ఇప్పుడు మేడారంలో సమ్మక్క సారక్క ఏదైతే సామాజిక వర్గానికి చెందినవారో అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక ఆదివాసీ బిడ్డ సీతక్క కూడా అక్కడ కోయ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బిడ్డ కాబట్టి ఆమె 100% జాతీయ గుర్తింపు రావాలని చెప్పేసి ఆమె కోరుతా ఉంది. త్వరలో జరగబోయే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పడిగిద్దరాజు దేవాలయంలో ఆదివారం మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పడిగిద్దరాజు పూజలకు కొత్త బట్టలు, డోలీలు అందజేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలకు జాతీయ ఉత్సవానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అయితే మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఆమె చెప్పినరు. అయితే ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి నిజంగా మేడారం జాతర ఎందుకు జాతీయ గుర్తింపు ఇవ్వాల్సిందే. ఎందుకు ఆ జాతీయ గుర్తింపు కూడా ఎందుకు ఇవ్వాలంటే ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద గిరిజన జాతర మేడారం జాతర కాబట్టి
ఇక్కడ కోట్లాది మంది భక్తులు అక్కడికి వచ్చి సంబక్క సారలమ్మని దర్శించుకుంటారు. వాళ్ళని కోరిన కోరికలు అంటే ఒకవేళ కోరిన కోరికలు తీరితే అని చెప్పేసి వాళ్ళని మొక్కితే కోరిన కోరికలు తీరితే అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి మంత్రి సీతక్క అడుగుతా ఉంది. ఇట్లా ఉంటే బీజేపీ సైలెంట్ మోడ్, లీడర్లు సపోర్ట్ చేయట్లే, నాడు అవినీతి అరెస్టులు అంటూ గప్పాలు, నేడు కాళేశ్వరం ఇష్యూకు దూరం, కేఆర్ఎంబీ నుంచి తప్పుకుండ్రు, అసెంబ్లీలో ఉన్నట్ట లేనట్ట, కేసీఆర్ ను కాపాడే ప్రయత్నంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఒప్పుకున్నట్లేనా? సైలెంట్ అయిపోయిందంట. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందా? కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు వరకు కాళేశ్వరం అవినీతి, కేసీఆర్ కాకును జైలుకు పంపుతామంటూ బీజేపీ గప్పాలు కొట్టింది. కానీ గత కొద్ది రోజులుగా బీజేపీ సైలెంట్ అయిపోయింది. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ విషయంలో బీజేపీ లీడర్లు ఆడింది నాటకమేనా? నిజానికి కేసీఆర్ అవినీతి వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ అట్టుడికింది. దాదాపు నెల రోజులకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో యావత్ తెలంగాణ కేసీఆర్ తీరును తప్పుపడుతుంది. అయితే కానీ బీజేపీ మాత్రం ఆ విషయంలో మౌనం వహిస్తుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ లీడర్లు కనీసం కేసీఆర్ అవినీతిపై మాట వరసకైనా మాట్లాడలేదు. దీనికి తోడు కేఆర్ఎంబీ విషయంలోనూ పెద్ద చర్చ జరుగుతుంటే అసలు బీజేపీకి ఏమాత్రం సంబంధం లేనట్టే తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అన్నట్టుగా ఆ పార్టీ లీడర్లు వ్యవహరించడం గమనార్హం. ఇటీవల ముగిసిన తెలంగాణ మధ్యంతర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేఆర్ఎంబీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద హంగామా నడిచింది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇరు పార్టీలు ఈ రెండు విషయాలపైన పైచేయి సాధించేందుకు ప్రయత్నించాయని చెప్పాలి. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం కనీసం మాట్లాడలేదు. తర్వాత ఇక్కడ ఎందుకు కాళేశ్వరం పైన ఒకళ్ళు చర్చ జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకు కలుగజేసుకోలేదు? వాళ్ళు 8 మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ దానిపైన ఎందుకు గలం విప్పలేదు? తర్వాత కేఆర్ఎంబీకి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా అక్కడ కృష్ణా జలాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంటే దానికి సంబంధించి కూడా మాట్లాడకుండా మౌనం ఎందుకు వహించారనేటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మరి చూడాలి మరి లోపాయకారి ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అంటా ఉన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మహిళలను మహాలక్ష్మిలా చూసుకుంటామని హామీ, హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సర్కార్. లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ అడుగులో ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ లోక్సభ ఎన్నికలు మాత్రం సన్నద్ధం అయిపోయింది, గట్టినే అవుతుంది. అయితే మరి భారతీయ జనతా పార్టీ ఒకవేళ నిజంగా అటువంటి ఒప్పందం కిషన్ రెడ్డి ప్రెస్ మీట్లకు భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక విజన్ 2050 రీజనల్ రింగ్ రోడ్డును త్వరలో తీసుకొస్తాం, రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఫార్మాసిటీ కట్టలేదని ఆరోపణలు చేస్తున్నారు. 25,000 ఎకరాల్లో ఫార్మాసిటీని కట్టబోతున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు. మాస్టర్ ప్లాన్ చూసిలే ఆధార్లను డియాక్టివేట్ చేస్తుంది, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరనీయట్లేదు. కేంద్రంపై బెంగాల్ సీఎం మమతా ఆరోపణలు. ఆధార్ లేకపోయినా ప్రతి లబ్ధిదారునికి పథకాలు అందిస్తామని హామీ. ఏది లేకుండా ఇక మరి అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈ తల్లి అందరికీ. కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు చెందిన ఆధార్ కార్డులను కేంద్రం డియాక్టివేట్ చేస్తుందని చెప్పేసి ఆమె ఆరోపిస్తా ఉంది. ఇప్పుడు మీరు అన్నది మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసా? జ్యోతి బస్, జ్యోతి బస్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చాలా 25 ఏళ్ల పాటు ఉన్నాడు. కానీ మరి ఇట్లా ఉంటే నెంబర్ 1 సీఎం దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం గా నవీన్ పట్నాయక్, 2వ స్థానంలో యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మకు 3వ స్థానం. 3వ నేషనల్ సర్వేలో తాజా వెల్లడి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఒక్క నిమిషం, ఫస్ట్ పేజ్ అయిపోయింది. 2వ పేజీ చూసుకుంటే మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జనరల్ కులాలకేనా, ఇతర కులాలకు వర్తించవా? కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. 6 వారాల్లో స్పందన తెలపాలంటూ ఆదేశం గట్టిగానే ఇచ్చింది. ఇక నేటి మాట చూసుకుంటే బతుకు పోరాటంలో ఏం పోగొట్టుకొని వెతుకుతున్నావు మనిషి? కాలం నీకు ఎప్పుడు అనుకూలంగా లేదని బాధపడుతున్నావా? సామాన్యుల జీవితాలు సచ్చిన పామసొంటివే. ఎన్ని పగటి కలలు కన్నా అవి తీరం చేరడం గగనమే. అదృష్టం అందుకునే క్షణాలు రాతి యుగాలు గడిచిపోవాల్సిందే. అంత బిజీ ప్రపంచంలో నువ్వు తలదాచుకోవడం గొప్ప. కులాలు తీరుగా రాజకీయ ప్రయోజనాలు అమలవుతున్నాయి.
నువ్వు ఓటేసే అస్థిపంజరానివి మాత్రమే. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు పెట్టుకొని బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినట్లే ఉంటుంది. రాజకీయం ఓ వ్యాపారం అవుతుంది. పేదరికం దరిద్రం మన ఇంటి చుట్టే తిరుగుతుంది. అత్యాశకు పోయి నీ జీవితాన్ని ఎక్కువ ఊహించుకోకు సుమి. మందెక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అని చెప్పేసి మంది ఎక్కువైతే కాక గురించి రాజు మంది ఎక్కువైతే రాత్రిపూట కాదు, నార్మల్ గా మంది ఎక్కువైతే. పెద్దపల్లి రాజన్న ముచ్చట్లు అవి ప్రతిరోజు జబర్దస్త్ గా వస్తున్నాయి. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయాలంటూ మంత్రి చేసిన వాక్యాలు చూస్తా ఉన్నాం. టైటిల్ సూట్ యాప్ లో ఎన్నో లాభాలు. మీ ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిబిల్ లాగానే ప్రాపర్టీపై కేసు లిస్ట్ చేసుకోండి. ప్రతిరోజు వస్తా ఉంది, చాలా ఇంపార్టెంట్ అది. ఇక మహిళా సంఘాలకు వెటనరీ అని చెప్పేసి మంత్రి చెప్తా ఉన్నారు. ఆధార్లు డియాక్టివేట్ చేస్తుందని చెప్పి చెప్తున్నాడు. ఇక బాధ్యతలు స్వీకరించిన రాజయ్య స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా చార్జ్. తనపై నమ్మకం ఉంచినందుకు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కమిషన్ సభ్యులు సైతం బాధ్యతలు స్వీకరించారు. కొండెంగా ఆన్ డ్యూటీలో ఉందంట. ఇక్కడ ట్రాఫిక్ పోలీసు ఉండాల్సింది ట్రాఫిక్ పోలీసు ప్లేస్ లా కొండెంగా ఆన్ డ్యూటీలో ఉందంట మెదక్ పట్టణం. ఇక బీజేపీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే శాస్త్రీయత కనుమరుగుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర. మూఢత్వాన్ని ప్రోత్సహిస్తున్న నేటి పాలకులు. విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ మండిపాటు అంటూ మంచిర్యాల దగ్గర శ్రీరాంపూర్. పల్లెల్లో కొనసాగుతున్న బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, అనుమతులు లేకుండానే షాపుల నిర్వహణ పట్టించుకొని ఎక్సైజ్ యంత్రాంగం మామూలు తీసుకుంటూ వదిలేస్తున్న వైనం. ఎక్సైజ్ తో పాటు లోకల్ పోలీసులకు కూడా ప్రతి నెల మామూలు పోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అన్ని జిల్లాలో అట్లనే ఉంటది. మన కాక ఉన్నప్పుడు భూపాలపల్లిలో ఒక్క బెల్ట్ షాప్ లేదని ఆర్డర్ ఇచ్చిన్నారు. అట్లే ఇస్తారు. ఇది ఇట్లా ఉంటే ఫుట్పాత్లపై దృష్టి పెట్టండి మహాప్రభు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టని బల్దియా ఘనం నిర్మల్. వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలి. వికలాంగుల హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివేయ డిమాండ్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. కాగజ్నగర్కి సంబంధించి 100% వికలాంగులకు సంబంధించి అంటే దివ్యాంగులకు సంబంధించి 100% ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడైతే ఎవరైతే అనారోగ్య వర్గాలు ఉంటాయో, ఎవరైతే నిజంగా బాధపడుతుంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన్ని నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం యొక్క దాని ఏమంటారు ఉద్దేశంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అయితే ఇక్కడ వికలాంగులకు మరి దివ్యాంగులకి ఎందుకు అట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటే 100% వాళ్ళు సొంతంగా ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత వాళ్ళు అంటే కొన్ని అంగ వైకల్యం వల్ల వాళ్ళు బాధపడతా ఉంటారు. కాబట్టి వాళ్ళకి 100% వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం సమాజానికి అటు ప్రభుత్వానికి ఉంటుంది, చేయాలి వాళ్ళకు. వన్య ప్రాణులకు తాగునీటి సమస్య రావద్దు. అటవీ అధికారులకు పిసిసిఎఫ్ చీఫ్ డోబ్రియల్ సూచన. ఒకటి కవిత్వం కూడా అంటే ఒక బుక్ కూడా రాసిన నేను, అంటే వికలాంగులకు దివ్యాంగులకు సంబంధించి ఒకటి అప్పుడు రాసిన ఉస్మానియాలో ఉంది. అయితే అది ఇంకా ప్రింట్ చేయలేదు. అయితే విషయం ఎందుకు రాసిన అని చెప్పేసి అనుకుంటే అక్కడ వికలాంగులకు అంటే దివ్యాంగుల గురించి ఎందుకు రాయాలని అనిపించింది అనుకుంటే ఫస్ట్ ముందు మాట రాసినప్పుడు కళ్ళు లేని వారి చూపు నవ్వాలని, చేయి లేని వారి చేయుత నవ్వాలని, కాళ్ళు లేని వారి నడక నవ్వాలని, మూగజీవుల బాస నవ్వాలని, మానసిక వికలాంగుల మనసు నవ్వాలని. ఎట్లా అంటే ఎవరికి ఏది లేదో అది నేనై అలా వాణిని వినిపించాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇది రాస్తున్నా అని చెప్పేసి దానికి ముందు మాట రాసండి. గ్రేట్. ఎందుకంటే ఎందుకంటే ఉస్మానియా సిటీలో నా పక్కకు రూమ్లా ఇప్పుడు అంటే దివ్యాంగ విద్యార్థులు అంటే నా మిత్రులు ఉండే చాలా మంది. వాళ్ళని చూస్తుంటే బాధ అంటే వాళ్ళు రకరకాలుగా కష్టపడతా ఉంటారు. వాళ్ళని చూస్తే నిజంగా అనిపిస్తుంది. అంటే చాలా మంది ఏమంటారు అంటే నాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి అంటుంటారు. దాన్ని ఉట్టి మాటలు. వాళ్ళు ఏది లేకున్నా కానీ అంగవైకల్యం ఉన్నా కానీ దాన్ని అధిగమిస్తూ వాళ్ళు కష్టపడుతూ ముందుకెళ్తూ ఉంటారు. ఉస్మానియా సిటీలో మీరు ఒకసారి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే చాలా చోట్ల చాలామంది ఉన్నారు. అంటే తర్వాత నేను వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నా అంటే దివ్యాంగుల గురించి దివ్యాంగులకు కులం లేదు, మతం లేదు, దివ్యాంగులకు ప్రాంతము దేశం కూడా కాదు. అన్ని దేశాల్లో ఏ దేశాలలో ఉన్నా కానీ విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే విజువల్లీ ఛాలెంజ్డే. కంటి చూపు లేని వాళ్ళు కంటి చూపు లేకుండానే ఉంటారు. అట్లా వాళ్ళకు అటువంటి ఏం లేవు. కాబట్టి వాళ్ళ కోసం 100% కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. ఎమ్మెల్యే కొడుకు పెళ్లిలో మంత్రులు ఎమ్మెల్యేలు. నిజామాబాద్ సంబంధించింది. నిజాలను నిర్భయంగా ప్రకటించే సత్తా రచయితలకే ఉంది. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి. కామారెడ్డి మల్లారెడ్డి కాదు, అమ్ములపూది కవితా సంపుటి ఆవిష్కరణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అంటే నేను కూడా ఉన్నాను తెలంగాణ రచయితల వేదిక ఉన్న తెరవేలో.
గతంలో పనిచేసిన నేను. ఇక అందరు కలిసి రచయితలందరూ అక్కడ ఓకే. మోడల్ జూనియర్ కళాశాలకు దారేది పట్టించుకొని ప్రజాప్రతినిధులు పట్టా భూమి నుంచి తాత్కాలిక మట్టి రోడ్డు, వర్షాకాలం వస్తే ఇక నరకమే. జుక్కల్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ప్రభుత్వ ఉద్యోగి మృతి అంటూ నిజామాబాద్ కి సంబంధించి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఉపాధి హామీలో అంతా రహస్యమే. జుక్కల్లో మొత్తం అదే పరిస్థితి ఉందండి. నిజాం సాగర్ D27 ఉపకాలువలో పూడిక తీసివేత అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. బాన్స్వాడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే శానిటరీ సూపర్వైజర్ రాజా మనోహర్ సస్పెండ్. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. గత కొన్ని రోజులుగా రాజా మనోహర్ అవినీతిపై అనేక ఫిర్యాదులు, కోట్ల డీజిల్ కుంభకోణంపై ఇంతవరకు పూర్తి కాని విచారణ, పేకాట ఆడుతూ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు, ఫిర్యాదుదారుల ఆగ్రహం. మొత్తం ఇదే వ్యవస్థ. ఏం చేస్తాను పోయి అదే వస్తావా ప్యాకెట్ ఆడుతుంది పోయింది. సింగరేణిలో జీవో నెంబర్ 22 అమలు చేయాలి. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై డైరెక్టర్కు ఏఐటీయూసీ వినతి పత్రం అందజేసింది. పెద్దపల్లి ప్రభుత్వం చేపట్టిన బీసీల కులగణన చిరకాల కోరిక. సిరిసిల్ల అసెంబ్లీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి అంటూ సిరిసిల్ల. చెంజర్లలో ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్, ఇనుప కంచే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు. ఇక ఏఈకి సమస్య కనిపించడం లేదా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారంట. మానకొండూరుకు సంబంధించి కరీంనగర్ రవాణా శాఖ ఆఫీస్ రోడ్డు అస్తవ్యస్తం, మరమ్మత్తు చేయడంలో అధికారుల విఫలం, పరిష్కరించాలని పలువురి సూచన. కరీంనగర్ కని చౌరస్తాలో 2 రోజులుగా మహిళ న్యాయ పోరాటం అంట. హోమ్ గార్డ్ తను అన్యాయంగా అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో మహిళా మాజీ హోంగార్డు పద్మ చేపట్టిన న్యాయ పోరాటం 2 రోజులకు చేరుకుందంట. పాపం చూడండి చాలా ఉన్నాయి. నిజంగా ఏంటంటే హోంగార్డులు పాపం వాళ్ళు వచ్చి చెప్పుకుంటా ఉంటారు. తర్వాత టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ కానీ చాలా వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు హోంగార్డులు అంటే నిజంగా ఒక రకంగా వాళ్ళు ఉద్యోగుల కింద లెక్క కాదు వాళ్ళు. ఎందుకంటే కూలీ లెక్క వాళ్ళు. ఎందుకంటే వాళ్లకు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేదు, తర్వాత వాళ్ళకు శాలరీ అది కూడా లేదు. అంటే ఇవాళ జాయిన్ అయిన హోంగార్డుకి ఏ జీతం ఉంటుందో ఒక 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న హోంగార్డు కూడా అదే జీతం ఉంటుంది. అంటే వాళ్ళకు శాలరీ పెంచడం, తగ్గించడం ఇవన్నీ కూడా ఏం లేవు. కాబట్టి వాళ్ళకు సమస్యలు పట్టించుకోవాలి, తర్వాత వీళ్ళకు సంబంధించి న్యాయం చేయాలి. హోంగార్డుల విషయంలో కిషన్ రెడ్డి కొంచెం హెల్ప్ చేసిండప్పుడు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. నిబంధనలు పాటించని వెంచర్ నిర్వాహకులు, హైవే అధికారుల సూచనలను పట్టించుకొని వైనం సర్వీస్ రోడ్డు లేకుండానే వెంచర్ల ఏర్పాటు. ఆందోళన నియోజకవర్గంలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న వెంచర్లు, అధికారుల వద్ద సమాచారం శూన్యం. సమాచారం ఉంటది, కాసులకు కకృతి పడి మీకు సమాచారం మనకు సమాచారం ఇవ్వరు అంతే. విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయండి. బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి పులిమామిడి రాజు. ఇది ఇట్లా ఉంటే ఎస్సీ ఉపకులాల సమస్యలను పరిష్కరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. నర్సాపూర్ విద్య నేర్పవలసిన వాడు జైలుకి వెళ్ళాడు. అసలే స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ 10వ తరగతి విద్యార్థితో అసభ్యకర ప్రవర్తన, వారం రోజులుగా లైంగిక వేధింపులు, తల్లిదండ్రులకు తెలియడంతో కటకటాల పాలు. ఫోక్స్ చట్టం కింద కేసు. ఏం మనిషి పిల్లల ఏంద్రా. 17 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఎల్లుపేట ప్రభుత్వ ఆసుపత్రి మంజూరు. టెక్మాల్ మండలంలో మంత్రి దామోదర విస్తృత పర్యటన. ఆయన మొత్తం విస్తృతంగా పర్యటిస్తా ఉన్నాడు. తర్వాత నిజంగా నియోజకవర్గంలో అయితే ఎక్కువ శాతం కాన్స్టిట్యుయెన్సీ అంటే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. జవహర్ నగర్ మేయర్ అనుచరుల అరాచకం, కార్పొరేటర్ల వాహనాల వెంటపడి దాడి చేసే యత్నం అంటూ ఆరోపణలు. నేడు మేయర్ పై అవిశ్వాసం. జవహర్ నగర్ లో ఉద్రిక్తత వాతావరణం. రాత్రి హంగామా కాదు, నార్మల్ హంగామా కాదు, పెద్దంబర్పేట కాడ జవహర్ నగర్ కార్పొరేటర్లు అందరు పోతే వీళ్ళ తమ్ముడు వీళ్ళ బాబాయ్ వెంటబడి ఒక రేంజ్ లో వేసుకున్నారంట. వాళ్ళు అట్లట్లలో ఉరికి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండ్రు. ఎవరో ఇప్పుడు అంటే జవహర్ నగర్ ఈమె మేకల కావ్య మార్చి తర్వాత ఇంకొక ఈ రోజు స్టార్ట్ అయింది. మరి మొన్న రేవంత్ రెడ్డి కూడా కలిసినట్టు తెలుస్తా ఉంది. అంటే మారుస్తున్నారంట ఇవాళ. అంటే ఒకవేళ అది అవిశ్వాస తీర్మానం ఏదో జరుగుతుందంట. జరిగిన తర్వాత జవహర్ నగర్ మేయర్ పై అవిశ్వాసం పెట్టారనే కోపంతో కార్పొరేటర్లపై మేయర్ అనుచరులు దాడి చేసే ప్రయత్నం చేశారని
ప్రచారం జరుగుతున్నది. వివరాల్లోకి వెళ్తే జవహర్ నగర్ మేయర్ పై స్థానిక కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనున్నారు. అయితే అవిశ్వాసం పెట్టిన కార్పొరేటర్లు ఇప్పటిదాకా క్యాంపుకు పరిమితం కాగా నిన్న హైదరాబాద్ లోని ఇతర క్యాంపుకు పెద్దంబర్పేట నుంచి వాహనాల్లో వెళ్తున్న క్రమంలో మేయర్ మేకల కావ్య తమ్ముడు బాబాయ్ అనుచరులతో 100 మందితో కలిసి కార్పొరేటర్ల వెంటబడి దాడి చేసే ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆదిపట్ల పోలీస్ స్టేషన్ వద్దకు కార్పొరేటర్లు చేరుకోగానే మేయర్ అనుచరులు అక్కడికి రాకుండా తప్పించుకుపోయారు. వెంటనే కార్పొరేటర్లు జరిగిపోయింది. అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన కారింగుల నిహారిక గౌడ్ మేయర్ అయ్యే అవకాశం ఉందంట ఎక్కడ జవహర్ నగర్. ఇక సతీష్ నాయర్ గురుస్వామి ఇక లేరు. కన్నీటి వీడుకోలుతో అంతిమ యాత్ర వేలాదిగా హాజరైన జనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన గురుస్వామి పాడెమోసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చాలా అంటే ప్రతి దగ్గర చాలా ఫేమస్. తాండూరులో పెరిగిన లారీ కిరాయిలు. లారీ ఓనర్ల సంక్షేమ నిమిత్తం కిరాయిలు పెంచాం. లారీ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ గని తాండూర్. సర్కార్ బడుల్లో మరుగుదొడ్లు ఏర్పాటు కాలేనా? ఎవరికి పట్టని విద్యార్థుల గోస. ప్రభుత్వాలు మారని పాఠశాలలు. పసుమాముల హెచ్ఎస్లో వసతులు నిల్లంట పట్టించుకొని సారు అంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులు అంటే ఒక వార్త కనిపిస్తా ఉంది. ఎక్కడైనా కానీ ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే కనీస మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలపైన కానీ ప్రభుత్వ ఆసుపత్రులపైన కానీ ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ప్రజలు. ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నారనే అసత్య ప్రచారం. ఇందిరానగర్ లో విక్రయాలు జరగడం లేదు. అసోసియేషన్ అధ్యక్షుడు గోవు వెంకటరెడ్డి కుకట్పల్లి. హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కేసీఆర్ హోర్డింగులు చించివేత. కేసీఆర్ పుట్టినరోజునే చిరిగిన పోస్టర్లట. పుట్టినరోజునే కాదు, ఆగ్రహించిన ఉద్యమకారులు తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట. కుకట్పల్లిలో కాక పుట్టినరోజే ఫ్లెక్సీలు చింపేసిన పరిస్థితి మాత్రం ఉన్నది. విజయ్ సంకల్ప్ బస్ యాత్ర ఏర్పాట్ల సన్నాహక సమావేశం పాల్గొన్న షేర్లింగంపల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాఘవేందర్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్. షేర్లింగంపల్లికి సంబంధించిన వార్త. కులగణనపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం. హర్షం వ్యక్తం చేసిన షేర్లింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు. సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. హైకోర్టును ఆశ్రయించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణన్న మాత్రం జబర్దస్త్ గా కొట్లాడుతూ ఉంటారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ మంచి ఎంసీఏ ఉన్నత చదువుకున్న వ్యక్తి, చాలా మంచిగా కొట్లాడుతున్నాడు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే కేసీఆర్ కు తెలంగాణ జాతిపిత అయ్యే అర్హత లేదు. ఇది 4 కోట్ల ప్రజల అభిప్రాయం. తెలంగాణ ఉద్యమకారుడు నాగార్జున మధు. అరుంధతి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కోరణి ప్రసాద్, ఉపాధ్యక్షునిగా కోరణి రాజ్ కుమార్. రాజేంద్రనగర్ సంబంధించిన ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కేసీఆర్ తెచ్చిన అణచివేత చట్టం ఎక్స్ అఫీషియో ఓటు రాజ్యాంగ విరుద్ధం. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఓటు హక్కును రాజ్యాంగాన్ని కాపాడాలంటున్న ప్రజలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారంట. రాహుల్ గాంధీ హామీని నెరవేర్చిన సీఎం. బడుగుల బాటసారి సీఎం రేవంత్ అన్న బీసీ కులగణన తీర్మానం చారిత్రాత్మకం అంటూ మహబూబ్ నగర్ లో సంబంధించిన వార్త. 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన ప్రియాంక. క్యూ గ్రూప్ మీడియాతో సంతోషాన్ని పంచుకున్న ప్రియాంక అభినందించిన గ్రామ ప్రజలంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ 3 ఉద్యోగాలు వచ్చినాయి, సంతోషం, చాలా సంతోషం. కాకపోతే ఏంటంటే ఇక్కడ గురుకుల అభ్యర్థులు చాలా మంది కూడా రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉన్నారు. క్లియర్గా ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దీనిపైన. ఎందుకంటే ఇక్కడ గురుకుల పోస్టులు నింపుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానిపైన మొత్తం కూడా అదంతా కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది. అయితే మొదట టీజీటీ పీజీటీ రిజల్ట్స్ ఇచ్చి ఆ తర్వాత డిఎల్ రిజల్ట్స్ ఇస్తే మళ్ళీ డిఎల్ వచ్చింది అనుకో, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్ జాబ్ వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి వాళ్ళకు అక్కడికి జంప్ అయిపోతారు. దాంతో ఇక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఈ ఖాళీలు మళ్ళీ అట్లా ఉంచితే బ్యాక్లాగ్ అయిపోతాయి. కాకపోతే ఇవి బ్యాక్లాగ్ కాకుండా చూడండి 100% పూర్తిగా నింపాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఇట్లా ఉంటే కళావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాటల పోటీలు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు. కలెక్టర్ సారు రైతుల సమస్యలను పరీక్షించండి. తీర్మానం టీం జిల్లా కన్వీనర్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. తమ్ముడు ప్రవీణ్ రాజు నిజంగా మంచి. మల్దకల్ మండలం విఠలాపురం తోముకుంట గ్రామానికి సంబంధించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజీ నెంబర్ 106 దిగువ కాలువ విఠలాపురం తూముకుంట రైతులు
పొలాల మధ్య ప్రవహించాల్సిన సాగునీటి కాలువను అధికారుల నిర్లక్ష్యం వల్ల 10 సంవత్సరాలుగా ఆగిపోయినాయంట. పాపం దాని గురించి వాస్తవంగా గద్వాల జిల్లాలో ఏ ప్రజా సమస్య ఉన్నా తమ్ముడు ప్రవీణ్ అయితే టేకప్ చేస్తుండు. ఇగో ఇట్లా చదివిన వాళ్ళకి ఇట్లా 3 ఉద్యోగాలు వస్తాయి. ఇగో ఈమెకు వచ్చినాయి. పేరు ఏం పేరు? ప్రియాంక. గ్రేట్, కంగ్రాచులేషన్స్. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. తినుబండారాల కర్మాగారంలో తిప్పలు, వాసన పొగతో బెబ్బేలెత్తిపోతున్న స్నేహానగర్ వాసులు. జనావాసాల నడుమ అనుమతులు ఎవరిచ్చారు? పైసలు కకృతి పడితే ఎక్కడైనా అనుమతులు వస్తాయి. ఇటుక బట్టీల్లో మగ్గుతున్న బాల్యం, పుస్తకాలు పట్టాల్సిన చేతులు మట్టి కలుపుతున్న దృశ్యం. పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ తరలింపు. క్యూన్యూస్ కెమెరాకు చిక్కిన వైనం అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇటుక బట్టీలలో మొత్తం రాష్ట్రం మొత్తం అట్లనే ఉంది. ఇంకా ఒరిస్సా నుంచి వచ్చేసి వాళ్ళు కార్మికులు పనిచేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా ఉంటారు. అడుగంటిన భూగర్భ జలాలు, బోర్లు వేసి అప్పుల పాలవుతున్న రైతులు. మరి భూగర్భ జలాలు అడుగంటడం ఏందో మరి కేసీఆర్ ఏమో మొత్తం ఇక పైకే వచ్చేస్తున్నాయి నీళ్ళు అని చెప్తున్నారు. ఈడ గుర్రంపూడ్ల మొత్తం అడుగంటున్నాయంట. ఇమాంపేట గురుకుల విద్యార్థుల వరుస మరణాలు. హోమ్ సిక్ లీవ్ లో ఇంటికి వెళ్లిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లే రోజే ఇంట్లో ఆత్మహత్య. ఆందోళనలో తల్లిదండ్రులు మానసిక ఒత్తిడే కారణం అంటున్న వైద్యులు అంటూ చాలా జాగ్రత్త దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. కొంచెం కౌన్సిలింగ్ ఇస్తారా లేకపోతే ఇంకా అక్కడ ఏమైనా జరుగుతుందా చూడండి ఒకసారి. మళ్ళీ రిపీట్ అయితే. కరివిరాల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రతిభ రాష్ట్ర స్థాయికి ఎంపికైన పృథ్వీ తయారు చేసిన ఇన్స్పైర్ ప్రాజెక్ట్ అంట. ఓకే, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే త్వైకాండో ఛాంపియన్షిప్స్ 2024 గెలుచుకున్న కస్తూర్బా విద్యార్థులు. కంగ్రాచులేషన్స్. నిజంగా స్టేషన్ గన్పూర్కు సంబంధించి జనగామ జిల్లా జఫర్గఢ్ మండల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులు కాట విభాగంలో రుద్రమదేవి మెగా కప్ నేషనల్ ఓపెన్ కరాటే కుంపు త్వైకాండో ఛాంపియన్షిప్ 2024 సాధించిందంట. కంగ్రాచులేషన్స్. కోనోకార్పాస్ మొక్కలను తొలగించండి. కరెంట్ స్తంభాలను తలపించేలా మొక్కలు పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఎందుకు పెడుతున్నారు ఇవి అర్థమైతే లేదు. కానీ ఇక రోడ్డు ఈ చెట్లు ఇవి జూమ్ చేస్తే కనిపిస్తుందా? ఏమైనా ఐడియా వస్తుందా? ఇగో ఈ చెట్లు ఉంటాయి కదా, ఇవి చాలా డేంజర్ అనమాట. వీటి నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో దాని ఉబ్బసము తర్వాత ఇక్కడి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఇటువంటి చెట్లు పెట్టొద్దురా నాయన అంటే తొందరగా ఈజీగా పెరుగుతాయని చెప్పేసి లొటపి చెట్లు లెక్క పెరుగుతాయని చెప్పేసి తొందరగా పెడుతున్నట్టు. అవి చాలా డేంజర్. అవి దాన్ని కొట్టేదామంటే మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుందంట. తొర్రూరు మినీ మేడారానికి పోటెత్తిన భక్తులు. అధికారుల పర్యవేక్షణ లేకుండా పనులు పరకాల. బయ్యారం SBI ATMలో దొంగల బీభత్సం అంట. 29 లక్షల అపహరణ. విచారణ చేపట్టిన పోలీస్ సిబ్బంది. కాళేశ్వరం అవినీతి దోషులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు పబ్లిక్. సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. మంత్రి పొంగులేటి ఇంట పెళ్లి వేడుకకు హాజరైన మంత్రులు. నిన్న వాళ్ళ బ్రదర్ అమ్మవారి ఆలయం వద్ద భారీ దోపిడీ అట. షామియాన్ పాత్రలపై గంటల్లో అద్దె వసూళ్లు. అమాయక భక్తులను పీడిస్తున్న వ్యాపారస్తులు. అధికారికంగా సమాచారం ఇవ్వని ఆలయ ఈవో మీడియాని కించపరిచే విధంగా దుర్భాషలాడిన అధికారి సమాచారం ఇచ్చేది లేదంటూ ధిక్కరించిన వైనం అంటూ ఇదేంటి ముత్యాలమ్మ ఆలయం అంట. ఘనంగా సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు. ఇక్కడ లంబాడి బిడ్డల ఆరాధ్య దైవం. మేడారం వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు వినియోగించుకోవాలి. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అర్హులైన వారందరికీ పోడు పట్టాలను మంజూరు చేయాలి. ITDA సమావేశాలు సకాలంలో నిర్వహించాలి. ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మనము దిశ చూద్దాం. నల్లమల్ల ఫారెస్ట్ లో కార్చిచ్చు. దోమలపెంట రేంజ్ లో భారీగా మంటలు 2 రోజులుగా కంటిన్యూ. సుమారు 18 కిలోమీటర్ల మేర కాలిన అడవి. రంగంలోకి ఫైర్ సిబ్బంది. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయి అంటూ కార్చిచ్చు. అయితే ఎందుకు వస్తుందంటే ఇక్కడ నల్లమల్ల అడవులలో కార్చిచ్చు ఎందుకు వస్తుంది అంటే అక్కడ అడవులు ఇట్లా రాసుకుంటే ఏమైతుందంటే కొన్ని చెట్లు ఇట్లా రాసుకుంటే మంటలు వస్తాయి. ఆ మంటలు అంటుకొని తర్వాత మొత్తం కూడా అడవి అంతా వ్యాపిస్తుంది. ఇది 18 కిలోమీటర్ల వరకు వ్యాపించిందంట. ఎక్కడ దోమలపెంట ఈగలపెంట అంటే ఎక్కడంటే శ్రీశైలం పోతుంటాం కదా మనము. శ్రీశైలం పోతుంటే ఇక్కడ తెలంగాణ ఒడ్డుకుంటుంది దోమలపెంట ఈగలపెంట. ఇక్కడ సైడ్ మొత్తం అంతా అంటుకున్నదంట. అక్కడ వజ్రాల గని కూడా ఉందని అంటారు. ఇక అమ్మాయిలు అదర్హౌ. ఆసియా బ్యాడ్మింటన్ టీం ఛాంపియన్షిప్ విజేతగా భారత జట్టు. ఫైనల్లో థాయిలాండ్ను చిత్తు చేసిన ఇండియా. టోర్నీ చరిత్రలో భారత జట్టుకు తొలి స్వర్ణం లభించింది. 3వ టెస్ట్లో టీమిండియా భారీ విక్టరీ. 122 పరుగులకి కుప్పకూలిన ఇంగ్లాండ్.
మెడికల్ కాలేజీలుగా 6 జిల్లా ఆసుపత్రులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ నిర్ణయం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి. పోర్చుగల్ ప్రధాని రాజీనామా వైదొలిగిన అంటోనియో కోస్టా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్ట. కానీ మన దగ్గర ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా నడుస్తూనే చెయ్యరా అంటే మాత్రం చేయరు. నిజామాబాద్ లోనే పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల లేఖ, పంట సాగయ్యే చోటే ఏర్పాటు చేయాలని వినతి. ఇక గురుకులంలో అవకతవకలు, మొక్కుబడిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ గురుకుల ఎగ్జామ్ సంబంధించంట పిలిచిన వారికన్నా ఎక్కువ మంది ధృవపత్రాల పరిశీలన, బీఆర్ఎల్ కాకుండా ర్యాంక్ మాత్రమే ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అవరోహణ పద్ధతిని పాటించని అధికారులు ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు, మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ నిజంగా వాళ్ళకు యాక్చువల్గా మార్కుల లిస్టు అదంతా కూడా తీసేసిండ్రంట. 100% ఆ మార్కుల లిస్ట్ పెట్టాలి అంటే వెబ్సైట్ నుంచి తీసేసిందంటే గతంలో ఉండే, తర్వాత తీసేసిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలియదు. అవి పోస్టింగ్లు అయితే డైరెక్ట్ ఇచ్చేస్తారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 100% దానిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే పారదర్శకంగా జరగాలి. ఎవరైతే నిజంగా కష్టపడరో, ఎవరైతే నిజంగా అర్హులో వాళ్లకు ఉద్యోగాలు దక్కితే మంచిగా ఉంటుంది. కాబట్టి దీనిపైన ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది ప్రభుత్వం. కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి. కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి అనేసరికి ఇది కూడా ఇంకో దారికి పోతుంది. కేటీఆర్, హరీష్, కవిత మధ్య సమన్వయ లోపం, బీజేపీతో పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు. రాజ్యసభ దక్కని అసంతృప్తిలో ఎంపీ సంతోష్, నేను సీఎంగా అంటూ హరీష్ రావు కామెంట్స్. తన వ్యూహం వేరంటున్న ఎమ్మెల్సీ కవిత, ఫెయిల్యూర్ లీడర్ ముద్రతో కేటీఆర్. గ్రూపులుగా విడిపోయిన కీలక నేతలు, పార్టీ ఫ్యూచర్ పై కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. అయిపోయింది పార్టీ పని. ఒక్కొక్కరుగా చేజారుతున్న సిట్టింగ్లు, లీడర్లు కంట్రోల్ చేయలేకపోతున్న అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల టైంలో కొత్త తలనొప్పి. అన్ని రోజులు ఎంజాయ్ చేసి పవర్ ను అయిపోయింది. తెలంగాణకు వచ్చేస్తాం. ప్రభుత్వానికి ఏపీలో పనిచేస్తున్న టీఎస్ ఉద్యోగుల రిక్వెస్ట్. రాష్ట్రంలో పోస్టింగ్ కోసం 624 మంది ఎదురు చూపులు. రిలీవ్ కు ఆంధ్రప్రదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్త చూస్తాం. బదిలీకి అవకాశం కల్పించని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి రావాలి. తెలంగాణ వాళ్ళు 624 మంది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడ పంపించేయాలి. అది చాలా ఇంపార్టెంట్. 7 అదనపు ఎస్పీలు ట్రాన్స్ఫర్, మరో 61 మంది డిఎస్పీలు సైతం పోలీస్ శాఖలో అన్ని స్థాయిలో ప్రక్షాళన స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో మోడీ టూర్ లోక్సభ కోడుకు ముందే. అయితే ఈ నెల లాస్ట్ వీక్ లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో జరుగుతుందంట. ఆదిలాబాద్, ములుగు, సికింద్రాబాద్ లో పర్యటన. ఎస్సీ రిజర్వేషన్ పై కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తా ఉంది. ఎన్నికల అస్త్రాలను సిద్ధం చేసే పనిలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది. జేపీ నడ్డా పదవి కాలం పొడిగింపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగింపు ఈ ఏడాది జూన్ వరకు కంటిన్యూ. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ లో 1000 ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తాం. ఇప్పటికే 2000 పోస్టులు ఫిలప్ చేసినాం. పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్, తర్వాత ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ప్రభుత్వంలో పైరవీలతో పనులు జరగవు, అన్ని రూల్స్ ప్రకారమే సిటీ అభివృద్ధిలో క్రీడాయి కలిసి రావాలి. ఇక ఫైర్ హెడ్ క్వార్టర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తలసానికి బిగిస్తున్న గొర్రెల ఉచ్చు. గొర్రెల పంపిణీ స్కామ్ లో అవినీతి నిజమేనని ఇప్పటికే స్పష్టం చేసిన కాగ్, 2.17 కోట్లు మోసపోయామంటూ విక్రయదారులు ఫిర్యాదు. బాధితులను విచారించిన ఏసీబీ అధికారులు త్వరలో ఆ శాఖపై హై లెవెల్ రివ్యూ. ఏ వెటర్నరీ డాక్టర్ని అడిగినా కూడా ఈ ముచ్చట్ల చెప్తా ఉంటారు అన్ని. ఇక కాళేశ్వరం కథ కంచికే, రిపేర్లు చేసిన ప్రాజెక్టు ఫంక్షనింగ్ డౌటేనంట. వేడిగడ్డ నష్టంతో పంపింగ్ ప్రశ్నార్థకం. అన్నారం, సుందిళ్లలోనూ సమస్యలున్నాయి. ఇప్పటికే బ్యారేజీల్లో నీటి నిల్వలు నిల్లు అంటే ఏం లేవు. కేసీఆర్ కట్టించింది అనే టైటిల్కే పరిమితం. ప్రత్యామ్నాయంగా ప్రాణహిత తెరపైకి తీసుకొస్తా ఉన్నారంట. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇక ఎందుకు పనికిరానిదిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు ఇక మొండిగోడలుగానే దర్శనమివ్వనున్నాయి. వీటి పటిష్టతపై నిపుణులు స్పష్టత ఇచ్చేంత వరకు అటు కూల్చలేక ఇటు ఫంక్షనింగ్లోకి తేవడానికి వీలు కాక డిస్ప్లే మోడల్కి పరిమితం కానున్నాయి. నీళ్లు లేక వెలవెలబోతున్న మేడిగడ్డ. కాళేశ్వరంపై విచారణకు సిద్ధం. తప్పులు జరిగినట్టు తేలితే ఏ చర్యలు తీసుకున్న వెనకాడ మాజీ మంత్రి నిరంజన్. వెనకాడకూరి మీరు అట్లనే ఉండరు, గట్టినే ఉండరు. 100% విచారణ జరగాలి. ఇది దిశలో ఉన్న వార్తలు అయితే పని కావాలి. ఆదాబ్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్. రోజు రోజు నా జీవితం ఎలా మారుతుందో నాకే అర్థం కావడం లేదు.
రాబోయే సంతోషానికి ప్రస్తుత సంతోషాన్ని మర్చిపోతున్నాను. బాధ తప్ప సంతోషం తెలియని జీవితం. అందరూ చూడడానికి పైకి నవ్వినా బాధ్యతతో కూడిన బాధ లోపల నలిమేస్తుంది. సంతోషాన్ని పైకి రానివ్వకుండా నేను సంతోషంగా ఊహ తెలియనప్పుడు ఉన్నా. అయితే కానీ ఇప్పుడు అన్నీ తెలిసాక సంతోషం అనే పదాలే లేవు. వీటికి అన్నింటికీ కారణం బాధ్యతతో కూడిన బరువులు మోయడమేనేమో. నాకిష్టమైన వస్తువులు కావాలని ఏడ్చినప్పుడు నాన్న పడ్డ కష్టాలు నా పిల్లలు ఏడిస్తే కానీ నాకు తెలియలేదు. ఆ బాధ్యత గల కష్టం ఇలా ఉంటుందని అని చెప్పేసి నిజంగా నాన్న గురించి రాసిండు. నిజంగా తల్లి గురించి అమ్మ గురించి చాలా కవిత్వాలు వచ్చినాయి, చాలా లిటరేచర్ వచ్చింది. కానీ నాన్న కోసం చాలా తక్కువ వచ్చింది. అందుకే ఒక కవి అంటాడు, ఉందో లేదో స్వర్గం నా పున్నమి నాటి చెలిమి, అమ్మ గుండెలను తరిమే నా బాల్యం నాకు ఇచ్చే అని చెప్పేసి ఒక కవి అంటే ఏది నాన్న మీద కదా, అదేది చెప్తారనమాట. ఏంటిది, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకైన విత్తు తరుణమున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకైన విత్తు తరుణమున్నది తెలియలేదు. అంటే నాన్న ఎందుకు అట్లా చేయబట్టుకుని నడిపిస్తాడంటే, నా యాత్రకి శ్రీకారం చుడుతున్నాడు. ఆయన నీటిలో తోసేస్తున్నప్పుడు నాకు నా తెగువకు ఉగ్గుపాలు పడుతున్నాడు. ఆ విషయం నాకు తెలియలేదు. కాబట్టి నాన్న గొప్పతనం అట్లుంటది. నాన్న ఏం చేస్తాడంట అంటే, నాన్న అందరి ముందర ఎప్పుడు కూడా కళ్ళలో నుంచి కన్నీళ్లు రావు నాన్నకి. ఎందుకని రావు అంటే, నాన్న అందరి ముందరు సంతోషంగా గంభీరంగా కనిపిస్తాడు. కానీ ఆయన బాధలు ఒక పక్కకు పోయి ఆ కన్నీళ్లు కారుస్తాడు. ఆ కన్నీళ్లు గార్చి ముఖం గడుపుకుంటాడు. ఆ నీళ్ళలోనే ఈ నీళ్ళు కూడా కలిసిపోతాయి. కాబట్టి నాన్న చాలా గొప్పవాడు. నాన్న బాధ్యతగా ఉంటాడు. నాన్న డైరెక్ట్గా కొంతమందికి ప్రేమతో అంటే అట్లా పలకరించకపోవచ్చు, కొంతమంది ఉంటుంది, కానీ నాన్న మనసులో ఉంటుంది. కాబట్టి నాన్న అంత గొప్పవాడు. అట్లా అని చెప్పేసి అమ్మ తక్కువేం కాదు. కాకపోతే అమ్మకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. డైరెక్ట్ అట్లా ఆప్యాయత అవన్నీ కూడా కొనసాగుతాయి. కాబట్టి అమ్మ నాన్నలు ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రి, ఆ తర్వాత దైవం, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవం అని చెప్తా ఉంటారు. కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడి అవినీతి, నా మీద కోపంతో దేశానికి నష్టం చేయొద్దు, అధికార కోరిక తప్ప కాంగ్రెస్ వద్ద ఏముంది, ఎన్డీఏకు 400 సీట్లు గ్యారంటీ, విపక్ష నేతల మాట కూడా ఇదే. వచ్చే 100 రోజులు బీజేపీకి ఎంతో కీలకం, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలని సూచన. ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు, 2వ రోజు సమావేశాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నాడు. ఇక కమలంలో కరువైన క్రమశిక్షణ, సామాన్య కార్యకర్తలు కింది స్థాయి వరకే పరిమితమా? ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మొండి చేయనా? మొన్నటిదాకా పార్టీని ఆడిపోసుకున్నోళ్లకు టికెట్ ఎట్లా ఇస్తారు? కార్యకర్తలు వారి జీవితకాలం అంతా జెండాలు మోయడానికి పనికొస్తారా? వ్యక్తులకున్న ఆర్థిక బలాన్ని మాత్రమే బీజేపీ అధినాయకత్వం గుర్తిస్తుందా? సిద్ధాంతాలు, నినాదాలు కేవలం మాటలకే పరిమితమా, లేక చేతల్లో చూపిస్తారా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఎవరు కష్టపడరు, ఏ పార్టీ కార్యకర్తలు అంత జెన్యున్ గా కష్టపడతారు. భారీగా డిఎస్పీల బదిలీలు, 62 మంది డిఎస్పీలకు స్థాన చలనం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎన్నికల వేళ సర్కార్ కీలక నిర్ణయం. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇక మహిళా సంఘాలకు శుభవార్త చెప్పిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటామని చెప్పేసి వెల్లడి. తెలంగాణ కోసం 2050 మాస్టర్ ప్లాన్, అపోహలు వద్దు, మాకు స్పష్టమైన విజన్ ఉంది, గత పాలకుల అనుభవాలు నిర్ణయాలతో ముందుకెళ్తాం. రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనం ప్రారంభించిన సీఎం రేవంత్. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రశంసలు. అయితే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని కితాబు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అభివృద్ధి ఆగలేదు.
రాజకీయాలకు తావు లేకుండా నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నీకు దమ్ముందా? ఎవరికి స్వర్ణయుగమో ఎవరిది రాతి యుగమో తేలుద్దాం. బూటకపు ప్రసంగాలు కాదు, దమ్ముంటే చర్చకు రావాలన్న చంద్రబాబు ఓటమి భయంతో జగన్ బదిలీల పేరిట 77 మందిని మడత పెట్టారని కుర్చీ మడత పెట్టిందా? కుర్చీ మడత పెట్టి మడత పెట్టారని వెల్లడి. మిగతా ఎమ్మెల్యేలను జనం మడత పెడతారని చంద్రబాబు. ఇక్కడ కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని జగన్ ముందుకెళ్తున్నారు. అందుగురించి చాలా మందిని మారుస్తా ఉన్నాడు. ఇక టిఎస్ రెడ్కో చైర్మన్ గా జానయ్యను తొలగించండి. రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారిదే హవా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ. అయితే ప్రభుత్వంలోని పెద్దలను ప్రసన్నం చేసుకోవడంలో ఆయనే సాటి. జానయ్య చైర్మన్ గా కొనసాగడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పోటెత్తిన భక్తజనం. మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు. 4800 సీసీ కెమెరాలతో నిఘా, 4000 మందితో పారిశుద్ధ్య పనులు, 5600 మరుగుదొడ్లు ఏర్పాటు చేసిందంట. ఇది ఆదాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడులో ఆనాడు రాతలు ఉన్నాయా? ఇక సింధు బృందం చరిత్ర. భారత మహిళా బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో తొలిసారి టైటిల్ సాధించింది. రోహిత్ సేన రికార్డ్. రాజ్కోట్ లో రోహిత్ సేన అదరగొట్టింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని అందుకుంది. మొత్తం మీద గ్రేట్ విక్టరీ. మళ్ళీ మేమే, దేశానికి మేలే, వికసిత భారత్ కోసమే నా తపన. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజార్టీతో నెగ్గాలి. జూలై తర్వాత పర్యటనకు విదేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి. మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దక్షిణాది ప్రజల ఆదరణను మాటల్లో వర్ణించలేమని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అంటా ఉన్నారు. తెలంగాణ అంతటికి వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ రైల్ వసతి, ఓఆర్ఆర్ RRR మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు, అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టుల భర్తీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నానక్రామ్ గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. పసుపు ఊసేది కేంద్రం ప్రకటించి 4 నెలలైన చర్యలు లేవు. ప్రోత్సాహం లేక తగ్గుతున్న సాగు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం. మళ్ళీ ఇందిరా జలప్రభ అమలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కమల్నాథ్ అట కొనసాగుతున్న ఉత్కంఠ. పార్టీలోనే ఉంటారు. భారతీయ జనతా పార్టీలో చేరరన్న కాంగ్రెస్. స్వయంగా ఏది ప్రకటించని మాజీ సీఎం. చాలా మంది అటు ఇటు పరేషాన్లో ఉంది. అక్రమ మైనింగ్ పై సర్కార్ నజర్. రాయల్టీ, సీనారేజ్ ఎగవేతదారులపై చర్యలు. ప్రత్యేకంగా యాప్, జీపీఎస్ ట్రాకింగ్ రిజిస్టర్ చేసుకున్న వాహనాలకే రవాణా అనుమతి అంటూ ఇక భగీరథకు కష్టాలు. కొన్ని చోట్ల పూర్తి కాని అంతర్గత పనులు. వేసవిలో తాగునీటి సరఫరా విషమ పరీక్షే. ఇక శివార్లు, తండాలు, గూడెలకే మరింత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. 9.5 సంవత్సరాలు రాసినవే ఈ రోజు అని వార్త. అన్ని ఊర్లకు నీళ్ళు వచ్చినాయి అన్నాడు. మళ్ళీ అప్పుడేం రాయలే, ఇప్పుడేం మళ్ళీ రాస్తుండే. ఇప్పుడు కనీసం ఈమె ఏడుందో ఏడున్నదా చూసుకో. ఇక జడ్డు మేడిగడ్డపై మరో కుట్ర కాదురా నాయన, వాస్తవం. మేడిగడ్డ మొత్తం నాశనం చేసినావు. కుంగిన పిల్లల వైపు వరద మళ్ళింపు అంట. వరదవాడు మళ్ళీ ఇస్తాడు. కుంగిన పిల్ల ఉండి మరి కుంగితే ఏం కాదంటే కదా. ఏం కానప్పుడు ఒకవేళ వరద వచ్చింది అనుకో ఏమవుతుంది? ఇవన్నీ రంగరాత్రి అంటారు వీటిని. ఏమన్నా రేవంత్ రెడ్డి పోయినప్పుడే కింద నుంచి పిల్లల నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇక పాత్రధారి సీతక్క పిఏ సూత్రధారి ఎవరు అని చెప్పేసి కథలన్నీ ఇట్లా రాస్తుంటాడు అంతే. బీఆర్ఎస్ పై కక్షతో రైతులను బలిపెట్టొద్దు అని చెప్పేసి మేడిగడ్డ 3 పిల్లర్లు భూతద్దంతో చూపొద్దంటారు. మరి ఏం చూపాలి? ఫోటో సీఎం వ్యాఖ్యలు అబద్ధం అన్ని ఇట్లా. గుండె పొడత కుప్పకూలిన కమాల్ పాటలో మనీష్ తివారీ కూడా బీజేపీకి పోతున్నాడు, పంజాబ్ ఎంపీ. ఏమని వాళ్ళు చదువుకుంటే కూడా వేస్టే కానీ అట్లా ఏదో. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి దశమి ఉదయం 8:50 వరకు. తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉదయం 10:33 వరకు. తదుపరి ఆర్ద్ర వర్జం రాత్రి 7:33 నుంచి రాత్రి 9:15 వరకు. రాహుకాలం ఉదయం 8:08 నుంచి ఉదయం 9:36 వరకు ఉందట. దుర్ముహూర్తం పగలు 12:53 నుంచి పగలు 1:29 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 1:31 నుంచి రాత్రి 3:13 వరకు. ఇక విశాఖారథే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్లాస్టిక్ బిందెలు 10 సంవత్సరాల నుంచి కనిపించలేదంట, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది అంటే ఆయనకు.